వీళ్ళ రిలేటివ్స్ లో వాళ్ళు చాలా మంది ఫస్ట్ నాతో మాట్లాడతాను భయపడ్డారు. ఓకే. ఎక్కడ దొరికింది రా అట్లా ఉంది, డేంజర్ గా ఉంది. అంటే ఫస్ట్ లుక్ ఏంటంటే నేను అప్పుడు కూడా అమ్మాయిని చూసినట్టే చూడలేదు, అబ్బాయిని చూసినట్టే చూశాను. కూర్చొని మాట్లాడడం స్టార్ట్ చేసిన నుంచి కొద్దిగా అమ్మాయి కనిపించిందా? గన్నెత్తారా? సో మీరిద్దరు ఫస్ట్ మీట్ అయిన డేట్ ఏంది? నాకు డేట్స్ పేర్లు గుర్తున్నావు, ఏం గుర్తుంటాయి? సిచ్యువేషన్ మాత్రమే గుర్తుండేది. సంఘటనలు సిచ్యువేషన్లు గుర్తుంటాయి. సో రానికి ఫస్ట్ కిస్ ఎప్పుడు చేసారు? సిచ్యువేషన్ అడిగిన నా అంత మంచి దొరుకుతుందా? ఎందుకు దొరకదు? ఫోటోలు తీస్తా, ఫోటోలు చూపిస్తా ఎవరెవరితో తగ్గిండో. శివ ఏం శివ, ఈ కపుల్స్ ఇంటర్వ్యూ అని పిలిచినావా, చిచ్చులేటానికి పిలిచినావా? మనం పెళ్లి చేసుకుంటావా నిజంగా, మధ్యలో వదిలేయవు కదా, ప్రామిస్ చేయి, అది చేయి, ఇది చేయి, అగ్రిమెంట్ చేసి సంతకం స్ట్రెస్, ఓవర్ థింకింగ్, మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతాడేమో. అసలుకే మనం ఉంది రగడు ఫేస్, మగోడికి ఎక్కువ, ఆడదానికి తక్కువ. నువ్వు ఇంతకుముందు ఇంటర్వ్యూ ముందు ఇద్దరం కొట్లాడతాం. లవ్ ఎట్లా ఉంటుంది అంటే, లవ్లో ఉన్నంతసేపు చాలా మంది లవర్స్ యాక్టింగ్ చేస్తారు. కలిసేది 1 గంట, మహా అయితే 2 గంటలు 3 గంటలు, అప్పుడు యాక్టింగే ఉంటుంది, ఒరిజినాలిటీ అస్సలు బయటకు తీసుకురారు. ఎక్స్పీరియన్సా? ఏం బుజ్జి ఏంటి సంగతి? మా అయ్యగారికి బాగానే మరదళ్ళు ఉన్నారనమాట. మరదల్లా? వాళ్ళ పక్కన నుంచున్నా కూడా పక్కకు పోయమ్మా ఎవరమ్మా అంటారు నన్ను. అంత అందంగా ఉంటారా? అంత బ్యూటిఫుల్ ఉంటారు. ఓకే. కాదు, అసలు మీరిద్దరు ఎక్కడ కలుసుకున్నారు అసలు? నేనైతే మీ అబ్బాయి అందంగా ఉన్నాడు, ఏదో పడేసేయాలి, ఆస్తులు ఉంటాయి అని అయితే రాలేదు. డైరెక్ట్ ఇట్లా మాట్లాడినావా? ఏదో కావాలనుకుంటే నాకు బయట చాలా మంది, నేను వర్క్ చేసే ప్లేస్లో చాలా మంది ఉన్నారు, నేను ఎవరిని ఇది చేసినా కూడా నాకు మనీ వైజ్ ఇది అవుతుంది, కానీ నా క్యారెక్టర్ అది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈమెకా ఇంత మంచి హస్బెండ్ దొరికిండు, వీడేంద్ర బాబు ఇట్లాంటి ఆమెను పెళ్లి చేసుకున్నాడు అని ఇట్లా అంటూ ఉంటారు. లోపల ఉన్న ఇన్నర్ ఫీలింగ్స్ కానీ, లేకపోతే వాళ్ళ మైండ్ మన మైండ్తో కనెక్ట్ అవ్వడం కానీ, దాన్ని చూసి లవ్ చేస్తాం. ఆ ఫేస్ని చూసి లవ్ చేసినప్పుడు 40 years 50 years తర్వాత ఆ ఫేస్ ఉండదు. సో ఆ బాడీని చూసి లవ్ చేసినప్పుడు ఆ బాడీ లేనప్పుడు కూడా ప్రేమ వెళ్ళిపోతుంది, ఉండదు. ఈ ఒక్క మాటకే నేను ఇంకా జీవితాంతం అందంగా ఉంటానంటే లేదు, నేను ఈ క్యాస్ట్ కాదు, నేను పైసా కట్నం లేదు, సరే ఏమన్నా అంత వెల్ ఎడ్యుకేషన్ పర్సన్ అంటే కాదు, సరే ఎండ్ ఆఫ్ ద డేకి ఏమన్నా ప్రాపర్టీ వస్తాయంటే కనీసం 1 గజం భూమి కూడా లేదు నాకు. ఎందుకు చేసుకున్నావు అంటే అవన్నీ ఉంటాయి పోతాయి, అవి ఉన్నప్పుడు నేను నీతో ఉంటానా? ఇప్పుడు మీరు పెళ్లి చేసుకొని ఇంత బాగుంటున్నారు, ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు 1 monthకి 2 monthsకే విడాకులు మా మీద అలాంటి హోప్స్ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరాళ్ళు? సో చాలా మంది ఫ్లడ్ చేశారు, బట్ వాళ్ళంతా ఇంటెన్షన్ ఎట్లా ఉంటుందంటే మనీ. ఎందుకంటే బాడీ బిల్డర్స్ చాలా మంది చీట్ చేస్తారు, ఎందుకంటే కాంపిటీషన్స్ చేయాలి, ఫ్లడ్ చేస్తారు. మన ఇద్దరి మధ్య కాస్ట్ గురించి డిస్కషన్ రాలేదు అంటే అత్త మామి ఏమన్నా అనాలి, మీ చుట్టాలకి అనే రైట్ లేదు అన్నా కూడా నేను పడను. మేము రాము, ఇప్పుడు బాగానే ఉంటారు, రేపటి రోజున ఏదన్నా మీ ఇద్దరికి లొల్లైతే మళ్ళీ మేము రావాల్సి వస్తుంది, ఆ గొడవని ఈ గొడవని, అదంతా మాకు అవసరమా? సో ఇద్దరు మీరు ప్రపోజ్ చేసుకుంటే చూడాలనుకుంటున్నారు వాళ్ళు? ఏముండదు, నువ్వు అట్లా బుజ్జి నా బర్త్డే 12 విషయం అంటే బుజ్జి పనుకో, రేపు మార్నింగ్ డ్యూటీ ఉంది. సో
రీసెంట్గా ఇది శ్రీమంతమైంది కాబట్టి సో మా స్టూడియో నుంచి ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. సీతా సీమంతం రంగరంగ వైభవములే ప్రేమానందం. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక మంచి పేరుని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో అంటే ఒక లేడీ బాడీ బిల్డర్ సో ఎన్నో పథకాలు సాధించి ఒక బాడీ బిల్డర్ని పెళ్లి చేసుకుంటే ఎట్లా ఉంటుంది, సో ఇద్దరు బాడీ బిల్డర్లు పెళ్లి చేసుకోవడం జరిగింది. సో వాళ్ళని మీ ముందుకు తీసుకొని వచ్చిన ఇప్పుడు సో అంటే మీకు ప్రీవియస్ నేను ఒకసారి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో లేడీ బాడీ బిల్డర్ ఎస్తేర్ రాణి మీ అందరికీ తెలుసు. సో వాళ్ళే మన ముందున్నారు. సో వాళ్ళ హస్బెండ్ రామ్తో పాటు తను కూడా వచ్చింది. సో నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. సో ఇన్ని డేస్ నుంచి మీ మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను ఇంటర్వ్యూ అడుగుతున్నా, ఎందుకు ఇవ్వలేదు నాకు ఇంటర్వ్యూ? సిచ్యువేషన్ సహకరించలేదు. అంటే ఏ సిచ్యువేషన్స్? మ్యారేజ్ అయింది, దాని తర్వాత వర్క్, ఎందుకంటే ఫిట్నెస్ ప్రొఫెషన్లో లాంగ్ లీవ్స్ ఇవ్వరు కాబట్టి. సో అక్కడే ఒక 15 days అట్లా అయిపోయింది. దాని తర్వాత వచ్చి మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యి అలా ఒక 1-2 months అవ్వగానే ఇద్దామని అనుకొని ఉండే. దాని తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. సో అందుకని కొంచెం టైం తీసుకొని. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే లేడీ బాడీ బిల్డర్స్కి అసలు ఎట్లా ఉంటారు అంటే సమాజంలో ఎట్లా మాట్లాడుకుంటారు అంటే అంటే వీళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయా, అంటే పిల్లలు పుడతారా, ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. సో నువ్వు మీకు అంటే నేను ఫోన్ చేసి ఇంటర్వ్యూ అడిగినప్పుడు కూడా ఇట్లా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, ఇంక మాకు టైం కావాలని చెప్పేసి అడగడం జరిగింది. నేనే బలవంతంగా మీరు రావాల్సిందని చెప్పేసి ఇప్పుడు ఇంటర్వ్యూ రప్పించిన. సో ఫస్ట్ మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు సో రీసెంట్గా ఇది శ్రీమంతమైంది కాబట్టి సో మా స్టూడియో నుంచి ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. ఓకేనా? సో ఫస్ట్ దాని తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సీతా సీమంతం రంగరంగ వైభవములే ప్రేమానందం. థ్యాంక్ యూ శివ గారు. వా, గారు అన్నట్టుంది నన్ను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అని చెప్పేసి. సో ఎట్లా అనిపిస్తుంది అంటే పెళ్ళి అయ్యింది, పెళ్ళి అవ్వగానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, చాలామంది ఇట్లా అనుకుంటూ ఉంటారు కదా. సో నేను ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. సో అట్లాంటి మీరు ఏమైనా ఎదుర్కొన్నారా? నేను స్టార్టింగ్ మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చూసా ఉంటారు, లైక్ ఫేస్ మొత్తం కొంచెం రోడ్గా, వాయిస్ బేస్ కానీ, అండ్ బాయ్ కట్ చేయించుకున్నా. నేను చూసిన కొన్ని సిచ్యువేషన్ హైదరాబాద్లో కానీ బయట, లైక్ ఆడపిల్ల రోడ్డు మీద టైంలో వెళ్తే అవన్నీ బాయ్స్ అరెస్ట్ చేయడం కానీ పట్టుకొని లాగడం. సో అలాంటి సిచ్యువేషన్ నాకు కూడా జరిగింది, మీకు చెప్పాను కూడా ఆల్రెడీ. సో అప్పుడు నేను బాయ్ కట్ చేసుకోవడం వల్ల ఇంటికాడ వాళ్ళు దీన్ని ఎవరు చేసుకుంటారా మొగరాయిల్ లెక్క తయారైంది, ఫ్యాంటీ షర్ట్లు వేసుకొని ఇట్లా కండలు పెంచేసి, అంటే కొంతమంది అయితే ఇంకా నేను ఏకంగా మొగోళ్ళలానే మారిపోయాను, లేకపోతే ట్రాన్స్జెండర్స్ వాళ్ళలో కలిసిపోయాను అట్లా థింక్ చేశారు అన్నారు కూడా, పిల్లలు పుట్టారు అది. నేను చాలా బాధపడ్డా, అవునా నన్ను నిజంగా ఎవరు చేసుకోడా ఇట్లా ఉంటే. కానీ నాకేంటి, నా డ్రీమ్ ఫస్ట్ కంప్లీట్ అవ్వడం కావాలి, పెళ్ళబ్బిద్దా పిల్లలు పుడతారని కాదు. సో నేను దేనికోసం అయితే ఒక స్టెప్ ఇంట్లో నుంచి బయటికి వచ్చి నా డ్రీమ్ ఏదైతే స్టార్ట్ చేశానో అది కంప్లీట్ అవ్వాలనుకున్నాను. సో అది కంప్లీట్ అయ్యింది. అది అయిన మంత్లోనే మా హస్బెండ్ పరిచయం అయ్యారు. పరిచయం అయిన ఒక 1 weekకే మ్యారేజ్ గురించి మాట్లాడుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయడం. కాదు, అసలు మీరిద్దరు ఎక్కడ కలుసుకున్నారు అసలు? అంటే 1 weekలో పరిచయం అయ్యిండు, పెళ్ళి అయిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. పెళ్ళి అంటే అట్లనే కాదు, కానీ 1 week పరిచయంలో అంటే మా పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయడం ఈ విషయం అనేది అప్పుడే అయిపోయింది. ఓకే, 1 year గ్యాప్ వచ్చింది మధ్యలో. ఆ జర్నీ అనేది జస్ట్ ఇంకా లవర్స్ ఎట్లా ఉంటారో కామన్ థింగ్ అంతే, అంతకు మించి స్పెషల్గా ఏముండదు. కానీ కలవడమే మేము స్పెషల్ అని చెప్పొచ్చు. ఓకే, అంతే. అంటే కలవడమే స్పెషల్ కదా, ఎట్లా కలిసిరు అసలు? కలవడం స్పెషల్ అంటే ఒకటి ర్యాండమ్గా కలిసాం. యాక్చువల్గా మేము కలవాలనే ఉద్దేశంతో కలవలేదు. నైట్ ఐ థింక్ తిను కాంపిటీషన్ షెడ్యూల్లో ఉన్నాడు, నాది కాంపిటీషన్ అయిపోయింది వరల్డ్. నేను ఊరికైనా ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ ఉన్నా, మనం ఫ్రెండ్స్ ఉండరు, ఎవరు ఉండరు నీకు తెలుసు ఆ విషయం అనేది. చూస్తుంటే మెసేజ్ వచ్చింది. ఆల్రెడీ తిను నా పోస్ట్లు లైక్ చేయడం, స్టోరీస్ అన్నీ చూస్తూనే ఉంటాడు. సో నేను చూడలేదన్నమాట, నా దాంట్లో చాలా లైక్స్ ఇవన్నీ వచ్చేస్తాయి ఆవిడ. అయితే ఒకరోజు సింబల్ వచ్చింది, నా వర్కౌట్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తే దానికి
ఫైర్ సినిమాలో సంథింగ్ వచ్చిందనమాట. ఎవరు ఏంటని చూస్తే ప్రొఫైల్ బాగుంది. ఓకే. దానికంటే ముందు తినని నేను కాంపిటీషన్లో చూసాను, తిను నన్ను కాంపిటీషన్లో చూశాడు. బట్ తెలియదు కాంపిటీషన్లో మొత్తం ఫేస్ అంతా ఇట్లా లోపలికి వెళ్ళిపోయి ఉంటారనమాట. సో నేను తినని అనుకోలేదు. మెసేజ్ చేస్తే సరే ఓకే యాజ్ ఏ అథ్లెట్గా నేను థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టాను. హాయ్ మేడం కంగ్రాచులేషన్స్ అని పెట్టాడు. ఓకే. సో దాని తర్వాత మేడం మీతో మాట్లాడాలి అని చెప్పేసి ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కోసం కలిసి వర్కౌట్ చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా మెసేజ్ చేయడానికి మీట్ అవ్వడానికి రీజన్ అదే యాక్చువల్గా ఫస్ట్. అంటే జిమ్ వర్కౌట్ వీడియోస్ ఉంటాయి కదా, లైక్ ఒక ఫీమేల్ చేస్తుంటే మిస్టేక్స్ ఇవి ఇట్లా. సో అది కాన్సెప్ట్గా తను పెట్టుకొని చేయాలని చెప్పేసి అడిగాడు. సో నేనేంటి ఫస్ట్ నేను ఎవరు అబ్బాయిలు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వను, భయం నాకు. నేను చెప్పాను అంతకుముందు వీడియోస్లో కూడా కేరళ వాడు తమిళనాడు అయితే. సో నేను చూడడం కానీ తమిళనాడు కేరళనో అనుకున్న, తెలుగు పర్సన్ అనుకోలేదు. అది కడప మళ్ళా అయ్యగారు. సో నాకు తెలియదు. ఓకే అండి చెప్పండి లైక్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఆంధ్రప్రదేశ్. ఓకే ఆంధ్రప్రదేశ్ నేను ఇంకే తమిళనాడు కేరళనో అనుకున్నా. బట్ తను అట్లా ఉన్నాడు లుక్స్ కూడా. ఓకే సింగిలా కమిటెడా మ్యారీడా అని అడిగారు. నువ్వు అడిగినావా? ఓకే. నాకు భయం. ఓకే భయం అనుకుంటే అడిగేసినావు. లైక్ ఎవరన్నా ఒక అబ్బాయి కానీ ఒకళ్ళ పర్సన్ ఎవరన్నా మెసేజ్ చేస్తే నాకు ఫస్ట్ భయం, రిప్లై చేయను. ఎందుకంటే నాకు అమ్మాయిలతో దోస్తాను కానీ వాళ్ళతో శత్రుత్వం కానీ నాకు ఇష్టం ఉండదు అనమాట. ఏముంది అబ్బాయిలు మెసేజ్ చేసేస్తారు లైక్ బాడీ బిల్డర్ అట్లా అని, తర్వాత స్ట్రగుల్ అవ్వాల్సింది నేను, ఆపోజిట్ కూడా ఆడపిల్లే బాధపడుతుంది. వీళ్ళు మెసేజ్ చేసి డిలీట్ చేసేస్తారు, వాళ్ళకి తెలియదు. నేను ఇంకేస్ రిప్లై ఇచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో కూడా. సో నేను ముందే అడుగుతా సింగిలా కమిటెడా మ్యారీడా. సింగిల్ అనుకో ఒక ఫ్రెండ్లా ఉంటా, కమిటెడ్ అనుకో అట్లా ఉన్నాను. మీ గర్ల్ ఫ్రెండ్కి నేను పరిచయం అవ్వాలి, తను ఓకే చేసినాక నేను నీతో మాట్లాడతా, లేకపోతే బ్రదర్ అనే మాట్లాడిస్తాను నేను. అలాంటి మైండ్ సెట్ అనమాట. అంటే సింగిల్ అని చెప్పేసి అన్నాడు. ఓకే నేనేమన్నానంటే సరే ఇక నుంచి ఎవరన్నా జస్ట్ ఫ్రెండ్లీగా ఎవరన్నా అమ్మాయి మెసేజ్ చేసి మీరు సింగిలా కమిటెడా అంటే కమిటెడ్ అని చెప్పండి అని అన్నా. జస్ట్ ఏదో ఊరికినే చుమ్మా. తనేమన్నాడు లేదండి నేను సింగిల్ అంటే ఇప్పుడు నేను ఉన్నాను కదా నేనే నీ గర్ల్ ఫ్రెండ్ అనుకో, ఎవరికి ఇంకా కమిటెడ్ అనే చెప్పు అందరికి. ఎందుకని క్వశ్చన్ రాలేదు ఇక్కడ నుంచి? నేను లైన్ వేస్తానని చెప్పాను, క్వశ్చన్ వచ్చింది. ఇంక తనేంటి నిద్ర మొత్తులో ఉంటాడు. నేను మీతో మాట్లాడాలండి అని చెప్పేసి నెంబర్ పంపించి మార్నింగ్ కాల్ చేస్తాను అని మెసేజ్ పెట్టేలోపే నేను కాల్ చేసేసా. నేను ఏదో జస్ట్ నార్మల్గా ఏదో తోచక ఫోన్ చేసేసింది. మీట్ అవుదామండి ఇలా యూట్యూబ్ గురించి మాట్లాడాలి మీతో మేడం అంటే, మేడం అనేం పిలవకు నువ్వు మా తెలుగుడే కదా సో రాణి అని పిలు, నువ్వు నవ్వబాకు శివ. తెలుగు అయితే రాణి అని పిలవచ్చు, వేరే అయితే పిలవద్దు. ఓకే లైక్ దట్ యాక్చువల్లీ లైక్ ఇంకా కమిటెడ్ అని చెప్పలేదు కదా. సో మనం కొంచెం అట్లా చీకట్లో రాళ్ళిస్తే తగులుతాయేమో, మనం కూడా సింగిలే అన్నాం కదా అనుకోనండి. దెన్ ఫైనలీ నెక్స్ట్ డే మీట్ అవుదాం అన్నాడు. నేనేమో తిరుపతి వెళ్ళాలి. సో లేదండి నేను తిరుపతి వెళ్ళాలి. ఏం లేదు మేడం జస్ట్ ఒక 1 hour మీట్ అవుదామంటే నాకు ఏరియాస్ ఏం తెలియదు అండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని మీట్ అవ్వను, మీరే ఇటు రండి అన్న. అత్తాపూర్ దగ్గరికి వచ్చాడు, మంత్రమాల ఉంటుంది. సో వచ్చాడు, మీట్ అయ్యాడు, కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం. ఇంకా తను చాలా సిగ్గుపడిపోతున్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఇంతకంటే దారుణం అక్కడైతే. నువ్వు అంతేం సిగ్గుపడకు, ఫ్రీగా ఉండు, వర్కౌట్ అయితే వర్కౌట్ అవుతుంది, లేకపోతే వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అన్న. ఏం వర్కౌట్ అయ్యేది అది రిలేషన్షిప్ అంటే వచ్చింది యూట్యూబ్ మాట్లాడడానికి, బట్ నేను మాట్లాడేది మొత్తం రిలేషన్షిప్ గురించే ఉంది. లైక్ నా లైఫ్ స్టైల్ ఇది, నేను బాడీ బిల్డర్ని మీకు తెలుసు. సో అట్లా అంటే ఫస్ట్ మాట్లాడుకుంది ఏంటంటే నన్ను రిటర్న్ క్వశ్చన్ అడిగాడు మీరు సింగిల్ కమిట్. నేను సింగిల్ అన్నాను. ఊరుకోనండి మీకు బయట ఇంత నేమ్ ఉందంటే, సరే నేను బాడీ బిల్డరే కదా నువ్వు యాక్సెప్ట్ చేస్తావా నేను ప్రపోజ్ చేస్తే. అది నన్ను అడిగాక నేను అడిగాను. ఓకే తను అడిగిన తర్వాత కమిటెడ్ అని అడిగిన తర్వాత నన్ను అడిగాడు. నేను అన్నాను నువ్వు ఒక బాడీ బిల్డర్వి, నేను ఒక ఫీమేల్ బాడీ బిల్డర్ని, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావా
అంటే బయట ఎవరు యాక్సెప్ట్ చేయరు. బాడీ బిల్డర్ అంటే ఫ్యామిలీస్ ఇట్లా డ్రెస్ సెన్స్ ఉంటుంది, ఇట్లా కాంపిటీషన్ చేస్తా సంథింగ్ అనుకుంటారు. నువ్వు యాక్సెప్ట్ చేస్తావు అంటే ఆ ప్రొఫెషన్ ఏంటనేది నాకు తెలుసు, ఎంత హార్డ్ వర్క్ అనేది నాకు తెలుసు. వాళ్ళైతే ఊరికనే షాప్కి అయితే డ్రెస్ వేసుకోరు కదా, కాంపిటీషన్ కాబట్టి ఆ డ్రెస్ వేసుకుంటారు అని చెప్పేసి అన్నాడు అనమాట. అప్పుడు నేను ఇంకా ఓకే, నేను నీకు లైన్ వేస్తాను, నువ్వు ఒక బుక్ అయిపోయావు అని చెప్పేసి అన్నాను అనమాట. ఓకే. దాని తర్వాత నువ్వు నీ వర్షన్ చెప్పిన తర్వాత అక్కడ వర్షన్ నేను వింటా కదా అసలు ఏంది అనేది చెప్పు చెప్పు. మాల్లోనే మీట్ అయ్యాం, తర్వాత తినడానికి వెళ్ళాం. ఓకే. ఇంకా నా ఫస్ట్ మీట్ లోనే మీటింగ్ అయిపోయింది, లంచ్ డిన్నర్ లంచ్ అయిపోయింది. ఓకే. తను ఏమో కాంపిటీషన్ షెడ్యూల్లో ఉన్నాడు, జస్ట్ నార్మల్గా వెళ్ళి కొంచెం లైట్గా తినేసాం. తర్వాత నన్ను డ్రాప్ చేసేసాడు. డ్రాప్ చేసిన తర్వాత ఏంటి మరి నువ్వేమనుకుంటున్నావు అంటే, నాకు కూడా నువ్వు అంటే ఇష్టం ఉంది కానీ నాకు కొంచెం టైం కావాలి అని చెప్పేసి అన్నాడు. ఒక 2 డేస్లోనే చెప్పేశాడు. ఓకే. అంటే ఎప్పటి నుంచి చూస్తున్నావు ఎస్తర్ని మీరు? ఎప్పటి నుంచి అంటే ఏం లేదు, నేను ఈ ఫీల్డ్లోకి రావడమే అది ఒక డిఫరెంట్ లైన్ అని చెప్పొచ్చు. నేను మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరు, నేను చేయాలనుకున్నది వేరు యాక్చువల్గా. ఓకే. సో బేసికలీ ఏంటంటే నన్ను నేను సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకోవడం కోసం నేను బాడీ బిల్డింగ్కి ఎంట్రీ ఇచ్చాను. బాడీ బిల్డింగ్ కోసం ఎంట్రీ ఇచ్చిన తర్వాత నేను ఒకరి మీద డిపెండ్ అయ్యి నేను వర్కౌట్ చేయాలంటే నాకు అర్థమవుతుంది బేసిక్గా ఎలా చేయాలి ఏంటి. ఆ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చూసి వర్కౌట్ చేసేవాడిని. కానీ దానివల్ల చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి బాడీ. ఓకే. ఇంజురీస్ అవ్వడము, లేకపోతే ఇంకోటేది. అందుకని పూర్తిగా దాని గురించి నేర్చుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనేసి హైదరాబాద్కి వచ్చి ఆ సర్టిఫికేషన్ చేసి ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను పూర్తిగా. ఓకే. అక్కడ తిన గురించి అంటే ఒక 2 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. 2 years నుంచా? ఓకే. పర్టికులర్గా ఏం లేదు కానీ ఆ రీల్ స్క్రోలింగ్లోనే నాకు ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు 2 years నుంచి చూస్తున్నారు కదా, అంటే ఏమి అంటే బాడీ బిల్డింగ్లో అవి చేస్తూ ఉంటుంది కదా జిమ్లో, అవి చూసి మీరు ఏమైనా కాపీ కొట్టిరా మరి? కాపీ అయితే ఎప్పుడు కొట్టలేదు, అంత వర్కౌట్ వీడియోలు పెట్టదు కదా మేడం. పెట్టదా? ఓకే. టైం ఎక్కడ కాదు, ఇప్పుడు నీకు ఒక రివీల్ అయిపోయింది, 2 years నుంచి నేను గమనిస్తున్నంట. నాకు ఎప్పుడు చెప్పలేదు, నేను ఎన్నిసార్లు అడిగాను. అందుకే కదా శివ స్టూడియోకి రమ్మంటుంది, అన్ని తెలిసిపోతాయి నీకు. 2 years నుంచి గమనియడం అంటే అట్లా జస్ట్ రీల్స్లో స్క్రోల్ చేసినప్పుడు ఆ చూసే 100 వీడియోల్లో ఒక 2 వీడియోలో ఒక వీడియో వస్తుంది. నీకు ఇంకో విషయం చెప్తా, మనం పర్టికులర్గా ఒక వీడియో చూస్తేనే అది కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ శివ, నీకు ఒకటి తెలుసా, నాకు ఇప్పటికీ మేబీ రేపు మాకు బేబీ పుట్టినాక కూడా నేను ఇదే నాకు పెళ్ళయిందా, ఇంత మంచి క్వశ్చన్ అది నన్ను అడుగుతుంది. నిజంగా అంటే డైలీ అడుగుతా. నేను ఇంటర్వ్యూ చేసినప్పటి నుంచి అంటే ఫ్రెండ్స్ లాగా ఉన్నాం, నాతోటి అన్నది అంటే అసలు నన్ను ఎవ్వరు అసలు అమ్మాయి లాగా చూడరు, నాతోటి మాట్లాడరు, అసలు నేను ఒంటరిదానిలాగా అయిపోతా, ఇట్లా ఫీల్ అవుతుండే. అడిగాను, చెప్తుండే పాపం, బాధపడుతుండే. అంటే రూమ్లో ఎవరెవరు ఉంటారంటే నేను ఒక్క ఆమెనే ఉంటా, ఇంకో ఆమె ఉంటుంది, హాస్టల్లో ఉంటా అని ఇట్లా చెప్తుండే. అంటే ఫ్రెండ్స్ ఎవరు లేరు అంటే ఎవ్వరు లేరు, అసలు నాతో ఎవరు మాట్లాడరు, ఇట్లా బాధపడతా ఉంటుండే. సో పెళ్ళి చేసుకున్నానగా నేను హ్యాపీగా ఫీల్ అయినా. సో అంటే మంచి హస్బెండ్ దొరికిండు కదా అని చెప్పేసి. సో చెప్పండి, మధ్యలో ఆగిపోయింది. 2 years నుంచి వీడియో చూస్తారు. లేదు, నేను అడుగుతా ఇప్పటికీ, నాలో ఏం చూసి నువ్వు పెళ్లి చేసుకున్నావు? నేను అడుగుతా ఇప్పుడు అది. 2 years నుంచి వీడియో నా జనరల్గా అబ్జర్వ్ చేశాను అన్న, తెలుగు వాళ్ళే కదా మాట్లాడదాం ఒకసారి, యూట్యూబ్ ఛానల్కి హెల్ప్ఫుల్ అవుతారు అనేసి మెసేజ్ చేయడం. మించి ఇంకా ఏం లేదు యాక్చువల్గా అయితే. ఓకే. అంటే పెళ్లి చేసుకుందాము ఈ అమ్మాయిని ఏం లేకుండే, ఆ ఉద్దేశం అయితే యూట్యూబ్కి ఏదో మనం పేరు లాగా చేసుకుందామని అనుకున్నారు. ఓకే. అది కాస్త కొద్దిగా కలవడంతో కొద్దిగా పరిచయం పెరగడము, తర్వాత మాటలు కలిసి మైండ్ సెట్ ఒకేలా ఉండడము, తర్వాత ప్రొఫెషన్ కూడా ఒకటే అవ్వడము. సో దానివల్ల కొద్దిగా అలా లైన్లోకి వచ్చేసినాం. కాదు, ఇప్పుడు చాటింగ్ చేసేటప్పుడు నంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు సో అంటే ఏమనిపించింది? అమ్మాయి టక్క క్వశ్చన్లు అడుగుతాను, మీకు సింగిల్ కమిటెడ్ ఇవన్నీ అడిగినప్పుడు అంటే లోపల ఒక ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది, ఏంది అమ్మాయి ఇట్లా అడుగుతుంది, ఇంత పాస్ట్ ఉంది అని సంథింగ్. సో అట్లా ఏమన్నా అనుకున్నారా?
అట్లా ఏం అనుకోలేదు. బేసిక్‌గా తనతో మాట్లాడాలని ఫిక్స్ అయిన తర్వాత నేను తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ అన్నీ, ఇంటర్వ్యూస్ అవన్నీ చూసాను. మా ఇంటర్వ్యూ ఏమైనా వచ్చిందా? వచ్చింది. ఇది కూడా చూసా. చూసిన తర్వాతే తనకు మెసేజ్ చేయడం. అంటే ఆ రీల్స్ నాకు రావడం వల్ల నేను మన తెలుగు కమ్యూనిటీనే కదా, ఒకసారి మాట్లాడదాం, మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా అనేసి మాట్లాడాలంటే నేను ముందు తెలుసుకోవాలి ఏంటి అనేసి అమ్మాయి గురించి. సో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అన్నీ, ఇంటర్వ్యూస్ అవన్నీ చూశాను. చూడడం వల్ల నాకేమనిపించిందంటే ఒక క్లారిటీ వచ్చింది. మాట్లాడొచ్చు, పర్లేదు. అంటే అప్పుడే సాఫ్ట్ కార్నర్ వచ్చేసింది. సో సాఫ్ట్ కార్నర్ అప్పుడు రావడం వల్ల తను అన్ని క్వశ్చన్లు అడిగినా కూడా మేబీ అంత ఎక్కువ తన పాస్ట్ లైఫ్లో చాలా ఇబ్బందులు పడ్డది కదా. దానివల్ల ఇప్పుడు తను డిఫరెంట్గా ఉంది, అందుకే క్వశ్చన్లు అడుగుతుందేమో నన్ను, మేబీ ఒంటరిగా ఉండడం వల్ల అనే థాట్తో నన్ను అడిగిన తర్వాత కూడా నేను పెద్దగా ఆలోచించలేదు నన్ను ఎందుకు ఇన్ని క్వశ్చన్లు అడిగిందని కూడా. ఓకే, చాలా సింపుల్గానే తీసుకున్నాను ఆ క్వశ్చన్. జస్ట్ ఇక ఆ ఫ్లో అట్లా వచ్చేసింది. అంటే ఫస్ట్ మీట్ వచ్చినప్పుడు మంత్రిమాల్లో అని చెప్పేసి చెప్తుంది కదా, ఫస్ట్ చూడంగానే ఏమని అనిపించింది మీకు? టీ షర్ట్, జీన్స్ ప్యాంట్ వేసుకొని వచ్చింది. ఓకే, బ్లాక్ కలర్ లేదు లేదు, ఓకే, హాఫ్ టీ షర్ట్ వేసుకొని వచ్చింది, జీన్స్ వేసుకొని వచ్చింది. ఇంకా అంటే ఫస్ట్ లుక్ ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంది. నేను అప్పుడు కూడా అమ్మాయిని చూసినట్టే చూడలేదు, అబ్బాయిని చూసినట్టే చూశాను ఫస్ట్ లుక్లో అయితే. ఓకే, స్లోగా కూర్చొని మాట్లాడడం స్టార్ట్ చేసిన నుంచి కొద్దిగా అమ్మాయి కనిపించిందా? నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఉంది, బాగుంది. ఇంటర్వ్యూ అయిపోయింది. అబ్బా నాకు నటించడం రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఎలా ఉంటానో వేరే ప్లేస్కి వెళ్ళినా అలానే ఉంటాను. ఇప్పుడు నేను ఇక్కడ తినకేదో నేను అమ్మాయిలాగా కనిపించుకోవాలి, దాని తర్వాత నేను ఇట్లానే లేదు. నా రూడ్నెస్ ఇదే. మన ఇద్దరికి ఓకే అనుకొని ఇన్కేస్ తెలియకుండానే మారిపోతాం. బలవంతంగా ఎవరు మారరు, తెలియకుండానే మారిపోతాం. నేను స్టార్టింగ్ కలిసినప్పుడు నేను అంతే ఉన్నా. ఒక టీషర్ట్ వేసుకున్నాను ఇట్లా ఫ్యాన్స్ది, జీన్స్ వేసుకున్నాను, వెళ్ళాను, మీట్ అయ్యాను, వచ్చాను. దాని తర్వాత చేంజెస్ వచ్చినాయి. అప్పుడు కూడా పాజిటివ్ వేలోనే ఆలోచించాను తన గురించి. అంటే ఒకవేళ నన్ను ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశం తన దగ్గర ఉంటే మంచిగా డ్రెస్ వేసుకొని వచ్చేది. బట్ తను ఎలా ఉందో అలానే వచ్చింది. సో అక్కడ కూడా నాకు కొద్దిగా పాజిటివ్ వైబ్సే వచ్చాయి. ఓకే, సో అంటే ఏం నటించట్లేదు, అమ్మాయిని ట్రస్ట్ చేయొచ్చు అని. ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతుంది, ఉన్నది ఉన్నట్టే చెప్తుంది అనే ఒక ట్రస్ట్ అయితే వచ్చింది. అయితే మీరు ఇద్దరు కలిసి లంచ్కి వెళ్ళారు కదా, సో లంచ్కి వెళ్ళినప్పుడు ఈరోజు నాది ఈ డైట్ అని చెప్పేసి ఏమాట ఇట్లా అనుకున్నారు? ఒకటేగా, ఇద్దరిది ఒకటే. ఓకే, ఏముంది, చికెన్ తింటాము, వెజ్జెస్ తింటాము అంతే. కాకపోతే ఆ రోజు ఏంటంటే లైక్ మందిలో అంత మసాలా ఉండదు, లైక్ జస్ట్ చికెన్ వస్తుంది. సో నేను కొంచెం రైస్ చికెన్ తిన్నాను, ఎందుకంటే నా కాంపిటీషన్ అయిపోయింది కాబట్టి. తిను జస్ట్ చికెన్ తిన్నాను. ఓకే, నాకు అప్పుడు ఈవెంట్ ఉంది, ఇంకా అదే కాంపిటీషన్ ఉంది ఒక 1 వీక్లో. సో ఆ 1 వీక్లో కాంపిటీషన్ ఉందన్నప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళారా? మళ్ళీ కాంపిటీషన్ ఇద్దరు కలిసి వెళ్ళారా? ఓకే, అంటే ఇది ఎట్లా మాట్లాడుకున్నారు మరి కాంపిటీషన్కి వెళ్ళేది? అయిపోయింది కదా, ప్రపోజల్ యాక్సెప్ట్ అయిపోయింది ఆ రోజు. అంటే మీరు ఫస్ట్ మీట్ అయిపోయిన తర్వాత ఎన్ని డేస్కి ప్రపోజల్ అయింది? ఫస్ట్ మీటే అయిపోయింది. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసిరు అసలు? ఫస్ట్ మీట్ నువ్వు చెప్పావు కదా. నాకు ఇష్టం అంటే ఇద్దరు మైండ్ సెట్ ఒకేలా ఉంది, ప్రొఫెషన్ ఒకటే. నీకేంటంటే లైక్ బాడీ బిల్డర్ని నేను చేసుకోను లైక్ ఇట్లా అన్న కాన్సెప్ట్ నీకు లేదు కదా. సో నీకు ఓకే అయితే ఓకే, మనం రిలేషన్ స్టార్ట్ చేద్దాం. అది మ్యారేజ్ అయితేనే. లేదు నేను మ్యారేజ్ చేసుకోవాలనంటే మనం మంచి ఫ్రెండ్స్గా ఉందాం, మంచిగా వర్కౌట్స్ చేద్దాం, వీడియోస్ చేద్దాం, లైక్ కాంపిటీషన్స్కి అటెండ్ అయిదాం అంతే. ఏదన్నా కాంపిటీషన్స్లో నీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాకు తెలిసిన వాళ్ళు ఉంటే నేను మాట్లాడతాను, లైక్ కాంపిటీషన్కి రెడీ అవ్వడానికి కానీ. అంతేగాని ఇప్పుడు నేను రిలేషన్లో ఉండి తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అది ఇదంటే నా వల్ల కాదు. లైక్ నాకంటూ పేరెంట్స్ లేరు, నేను స్ట్రగుల్ అయిన ప్రాబ్లమ్స్ చాలు. మళ్ళీ ఈ రిలేషన్షిప్లో మళ్ళీ నేను బ్రేకప్ అయ్యి ఏడ్చుకుంటూ మళ్ళీ డౌన్ అవ్వడం నాకు ఇష్టం లేదు. సో ఏదైనా నేను మొహానే చెప్పేస్తా, నువ్వు అంతే చెప్పేసాయి. నువ్వు టైం తీసుకో, ఎంత టైం తీసుకుంటావో తీసుకున్న తర్వాతే నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పు. అది ముందే చెప్పేసి నేను హోప్ స్పెండ్ చేసుకొని నా వల్ల కాదు బాధపడతాం అంటే, మీరంటే నాకు ఇష్టం ఉంది, ఇష్టం లేదని చెప్పాను, కానీ నాకు ఒక్క
2-3 డేస్ టైం ఇవ్వు. అంటే లవ్ అనేది అయితే నేను ఇప్పుడే చెప్పేస్తా, నేను లవ్ చేస్తాను, నీతో రిలేషన్ ఉంటానని. మ్యారేజ్ అనేది నాకు కొంచెం టైం అన్నాడు. సో ఫస్ట్ డే ఇద్దరు ప్రపోజల్ యాక్సెప్ట్ అయిపోయింది. ఓకే. కాకపోతే మేము కొంచెం ఓకే మా మైండ్ సెట్ లిమిట్లో అంతే ఉన్నాం. అంటే మ్యారేజ్ అనేది ఇంకా కన్ఫర్మ్ తన సైడ్ నుంచి లేదు కాబట్టి నాదేముందంటే మా నాయనంకి నేను ఏది చెప్తే తను అదే ఓకే చేస్తుంది, ఎందుకంటే ఆమెకి తెలుసు నా గురించి. సో తను ఇంకా 3rd డేకి అట్లా ఓకే చేసేసాడు, నేను మ్యారేజ్ కూడా చేసుకుంటాను, మా పేరెంట్స్కి చెప్తాను అని. ఓకే. అప్పుడు నేను ఇంకా కొంచెం ఎక్కువ డీప్లోకి వెళ్ళాను అనమాట. అంటే ఏం చుట్టూ ఏం కనిపించదు, ఇంకా రామ్ 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 అట్లా అనిపించిందా? ఆ. తర్వాత ఇద్దరు కలిసి కాంపిటీషన్ లేరు. సో అక్కడ ఏమైనా హెల్ప్ చేసినావా మరి? సో ఆ కాంపిటీషన్లో ఏం జరిగింది అంటే అక్కడ ఏం జరిగిందో నాకు తెలుసు. సో ఏం జరిగిందో మీరు చెప్తే వినాలని ఉంది. తను కాంపిటీషన్ చేశాడు, మెడల్ కొట్టాడు. సో నేను పరిచయం అయినాక నా లైఫ్ అంటే మా ఇద్దరి లైఫ్లో అది ఫస్ట్ కాంపిటీషన్, ఫస్ట్ మెడల్. తను అంతకుముందు చాలా మెడల్స్ కొట్టాడు. ఓకే. సో దాని తర్వాత నేను ఇంకా సోషల్ మీడియాలో రివీల్ చేశాను అనమాట. లైక్ లైఫ్ అంటే లవ్ లెక్క సింబల్ పెట్టాను. అప్పటికే చాలామంది కామెంట్స్, ఏంటి నీకు బాయ్ ఫ్రెండ్ వచ్చాడా, నువ్వు మేము మెసేజ్లు చేస్తున్నా నువ్వు రిప్లైలు ఇవ్వట్లేదు, నువ్వు అంటే నాకు క్రష్ ఉంది, ఇష్టం ఉంది, అది ఇది అని చెప్పేసి మెసేజెస్ వచ్చినాయి. తను చూసాడు ఆల్రెడీ. మా ఇద్దరి మధ్య ఏమి ఉండదు, మేము ఫోన్లు పాస్వర్డ్లు గీస్వర్డ్లు అన్నీ తెలుసు అనమాట. అయితే నేను అన్నాను ఏదైనా ముందే చెప్పేసేయాలి. ఇప్పుడు అమ్మాయి ఇష్టపడ్డా అబ్బాయి ఇష్టపడ్డా, ఇప్పుడు నేను ఇంకేసి చెప్పకపోతే వేరే అమ్మాయి చెప్తుండేనేమో. సో నాకేంటంటే ఆశలు పెట్టేసుకొని చేయి జార్చుకోవడం నాకు ఇష్టం లేదు. ఏదైనా మొహానే చెప్తా, నువ్వు నాకు ఫ్రెండ్గా ఉంటావని. నేను నీది ఎట్లా శివ, మనం ఫ్రెండ్స్ శివ అని మామ అని ఎట్లా నేస్తాను. సో నేను ఎవరికైనా అంతే ఓపెన్గా ఉంటాను అనమాట. మనం దాచిపెట్టుకొని ఎప్పటికో చెప్తే తను యాక్సెప్ట్ చేయకపోతే మనం బాధపడాలి. సో ఏదైనా ఓపెన్గా చెప్తాను కాబట్టి నేను అన్నా, మీరు నాకు ఏనాడు చెప్పలేదు, నాకు నేను రిప్లై ఇవ్వలేదంటే నా కాంపిటీషన్ షెడ్యూల్లో ఉన్నప్పుడు నేను రెస్పాన్స్ అవ్వను నాన్న. తినక చెప్పాను, అవన్నీ వస్తాయిలే, లైట్ తీసుకొని నువ్వేం ఆలోచించబాక అని చెప్పేసి అన్నాడే. కానీ వాడెవడు నీకు ఎందుకు మెసేజ్ చేశాడు అట్లాంటిది ఇప్పటికీ ఉండదు. నాకన్నా ఫ్రెండ్స్ కాల్ చేస్తారు కానీ తనకి ఒక్క అమ్మాయి కూడా కాల్ చేయదు, ఒక్క అమ్మాయి కూడా లేదు. పాస్ట్ ఉందా ఆయనకు తెలుసా నీకు? హలో, ఇంటర్వ్యూలో రివీల్ చేస్తా. ఓకే, పాస్ట్ ఉంది. శివ నీకు పాస్ట్ లేదా? అంటే అన్నీ ఉంటాయి. అది ఏమన్నా ఈయనకు ఒక్క అమ్మాయి లేదు అన్నావు, అవునా? ఇప్పుడు ఒక్క అమ్మాయికి కూడా కాల్ లేదు అంటుంది. హలో, పాస్ట్ అందరికి ఉంటుంది, నాకుంటది, మా హస్బెండ్కి ఉంటుంది, నీకుంటది, అన్నకుంటది, అందరికి ఉంటాయి. పాస్ట్ నుంచి బయటకు వచ్చి నువ్వేం సక్సెస్ అయ్యావు? రాని పెళ్లి చేసుకొని సక్సెస్ అయ్యింది అంతేనా? నేను ఫస్ట్ మెడల్ కొట్టాను అబ్బా. నేను మెడల్ కొట్టిన తర్వాత నా హస్బెండ్ వచ్చాడు. నేను నా హస్బెండ్కి చెప్పాను, ఇట్లా ఇట్లా నా లైఫ్ అయ్యా, నీకేమున్నా నాకు అనవసరం, నాకేమున్నా నీకు అనవసరం. పాస్ట్ మొత్తానికి అయితే నీ పాస్ట్ నాకు అవసరం లేదు, నా పాస్ట్ నీకు అవసరం లేదు, ఇప్పుడు ప్రజెంట్ ఏందనేది అదే ఇంపార్టెంట్. ఫస్ట్ మాట నేను అదే చెప్పాను. తనైతే ఒకటే అన్నాడు, నువ్వు చెప్పినా నాకు అవసరం లేదు, నేను అవన్నీ వినాలని అనుకోవట్లేదు. బట్ నేను అట్లా కాదనమాట, నేను అన్నీ చెప్పాలని చెప్పాలి. నేను చెప్పాను ఇది ఇది అని, ఎందుకంటే లైక్ ఆ గిల్టీ ఫీలింగ్ నాకు వద్దు. అయ్యా ఇది సంగతి, ఇది లైఫ్. ఈ రోజు నుంచి పెళ్లికి ముందు మాట్లాడిరా లేకుంటే పెళ్లి తర్వాత? పెళ్లికి ముందే ఫస్ట్ మీట్ లోనే మాట్లాడుకున్నాం, అన్ని సెటిల్మెంట్ అన్నమాట. ఏ టైంకి కలిసిరు, ఏ టైంకి డ్రాప్ చేసిండు? ఈవినింగ్ వరకు. మీరు ఫస్ట్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు తర్వాత చెప్పు, నాదైతే నా వర్షన్ నేను నీకు చెప్పేస్తా, నాకు బాధ తీరిపోవాలి ఫస్ట్. ఇది సంగతి, ఓకే, నాకు పాస్ట్తో సంబంధం లేదు, ఏం జరిగింది నీది సంబంధం లేదు, నాది నువ్వు అడగదు, నీది నేను అడగను. కానీ ఎందుకంటే ఇప్పుడు నేను అది తెలుసుకోవాలని అనుకోవట్లేదు, కానీ నీకు తెలియాలి, నాకు తెలియాలి. ఈరోజు ఈ నిమిషాన నువ్వు నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేసినాక మనం రిలేషన్ స్టార్ట్ చేసిన రోజు నుంచి నేనేమన్నా మిస్టేక్ చేస్తే నువ్వు నన్ను క్వశ్చన్ చేయి, నువ్వేమన్నా చేస్తే నేను క్వశ్చన్ చేస్తా. మిస్టేక్ చేయొద్దు, నేను చేయను, నువ్వు చేయొద్దు. మేము ఆ ప్రామిస్ పెట్టుకున్నాం, ఇప్పటి వరకు బ్రేక్ చేసింది అయితే లేదు, ఫ్యూచర్లో కూడా బ్రేక్ చేయం.
బ్రేక్ చేయొద్దని కూడా నా మనస్ఫూర్తి నేను అస్సలు చెయ్యం, అవసరం అయితే ఇంకో విషయం ఏంటంటే మధ్యలో నువ్వు చెప్పాలనుకుని చెప్తున్నావు, నన్ను అడగనిస్తలే. అసలు ఆ కాంపిటీషన్కి వెళ్ళారు కదా, అసలు ఏం జరిగింది అక్కడ అని అడిగా. ఏం కాంపిటీషన్ చేస్తారు జనరల్ కాంపిటీషన్ సో అక్కడ ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి మీకు వచ్చే మెడల్ రాకుండా చేశారంట, నిజమేనా? ఆ? లేదా? ఒక అథ్లెట్ ఎన్ని ఏడుదుడుకులు వచ్చినా అది జరిగింది అని చెప్పుకోని అవసరం లేదు. అంటే ఎక్కడైనా పాలిటిక్స్ జరుగుతాయి అంటే జరుగుతాయి, నార్మల్ థింగ్. ఏ ఇండస్ట్రీలోనైనా జరుగుతాయి. కాదు, అప్పుడు నువ్వు అక్కడ ఉండి మా హస్బెండ్ ఎందుకు ఇయట్లే అని చెప్పేసి గొడవ పడాలి కదా నువ్వు. ఎందుకు క్వశ్చన్ చేయాలి? మనం ఏం బెస్ట్ అనేది పబ్లిక్ కి తెలుసు కదా, ఓకే. చూసిన వాళ్ళే తెలుసు కదా. పక్కనున్న వాళ్ళే అంటారు, ఏ చీట్ చేసిండ్రా, అన్నకు రావాల్సింది, అన్న ఎవడో మంచిగా ఉన్నాడు రా భయ్ అని చెప్పేసి. సో అడగని అవసరం లేదు, నువ్వు ఇంకో స్టేజ్ మీద నువ్వేంటి అనేది ప్రూవ్ చేసుకో. నేను 3 years కష్టపడ్డాను ఒకే అసోసియేషన్లో, టీమిండియా ట్రయల్స్ చేశాను, నాకు ఇయ్యలేదు. నేను వెళ్ళి వేరే అసోసియేషన్లో ఆడాను. మనుషులకి ఏం కావాలి, అసోసియేషన్ ఏంటనేది చూడరు. నువ్వు ఏ కాంపిటీషన్ చేసావు, ఏ మెడల్ కొట్టావు అనేది చూస్తారు. సో నేను స్పోర్ట్స్లో ఎన్నో మెడల్స్ కొట్టాను. బాడీ బిల్డింగ్లో నేను చాలా సఫర్ అయ్యాను, స్పోర్ట్స్లో సఫర్ అయింది లేదు, నేను బాడీ బిల్డింగ్లోనే సఫర్ అయ్యాను. నా ఓన్గా డబ్బులు పెట్టుకొని, నా ఓన్గా ట్రావెలింగ్కి పోయి, నా ఓన్గా ఫుడ్, రూము, అకౌంటేషన్ చూసుకొని మోసపోయి వచ్చాం. మోసపోయామని అక్కడే ఆగలేం కదా, వేరే దాంట్లో ఆడాను, మెడల్ కొట్టాను, స్టాప్ చేశాను. యాజ్ ఏ ఉమెన్గా నాకు ఒక రిలేషన్ కావాలనుకున్న రిలేషన్ వచ్చింది, మదర్ కావాలనుకున్న మదర్ కూడా ప్రెగ్నెన్సీ అయింది. ఇంకో 2-3 monthsలో బేబీ కూడా ఇదైపోతుంది. సో ఒక ఉమెన్ లైఫ్లో సక్సెస్ అవ్వాలి, మ్యారేజ్ అవ్వాలి, ఉమెన్ది మెయిన్ టార్గెట్ అమ్మ అనిపించుకోవాలి. సో నా లైఫ్లో ఆ డ్రీమ్ ఏదైతే ఉందో అది జరిగిందనమాట. సో నేను దానికైతే హ్యాపీ. ఎన్ని వస్తాయి అబ్బా, అప్ అండ్ డౌన్స్ అన్నీ వస్తాయి, అన్నిటిని నువ్వు ముందు అంటే మీరు లవ్ చేసుకున్నారు, మీరు ప్రపోజ్ చేసుకున్నారు, మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. అంటే ఫ్యామిలీస్ దగ్గరికి వచ్చే వరకు, అంటే ఇప్పుడు మీ సైడ్ అయితే ఎవరు లేరు కాబట్టి మీ నాన్నమ్మ నువ్వు చెప్పిన మాట వింటది. ఎవ్వరు లేరంటే లేరని కాదు, ఉన్నారు, మా మామయ్య వాళ్ళు వీళ్ళు ఉన్నారు. బట్ కానీ నేను చెప్పాల్సింది మా నాయనమ్మకి. అక్కడ మొత్తం నెగ్గేది నీదే కదా. అంటే ఇప్పుడు నెగ్గినా నెబ్బకపోయినా నేను ఒకరికి రెస్పాన్స్ అవ్వాలి అని నాకు అనిపించలేదు. మా నాయనమ్మ నాకు అదే చెప్పింది. ఓకే, నువ్వు ఏం చేయాలనుకుంటావు చెయ్యని చెప్పింది. సో ఇక్కడికి వచ్చే వరకు అంటే ఇళ్ళల్లో ఎట్లా ఉంటుందంటే మంచి అమ్మాయిని, సో ఇటు తరాలు అటు తరాలు చూసి పెళ్లి చేయాలి అది ఇది అని అనుకుంటా ఉంటారు పెద్దలు. సో మరి మీ అమ్మ నాన్న ఎట్లా ఒప్పించినావు? మా అమ్మ నాన్న అంటే నేను పెద్దగా కష్టపడింది అయితే ఏం లేదు. ఓకే. మా నాన్న మాకు చిన్నప్పటి నుంచి, నాకు బ్రదర్ కూడా ఉన్నాడు, నేను మాత్రం మా ఇద్దరికి చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు. ఫ్రీడమ్ అది ఎంత ఫ్రీడమ్ అంటే, అది నువ్వు చేసే ముందు ఒక మాట నాకు చెప్పు, ఏదైనా అది బ్యాడ్ అయినా గుడ్ అయినా ఒకసారి నాకు చెప్పు, చెప్పిన తర్వాత నీ ఇష్టం, అది ఏమైనా నేను చూసుకుంటా తర్వాత. అది మంచో చెడో ఒకసారి నాకు చెప్తే తర్వాత ఏం జరిగినా కూడా చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి చాలా ఫ్రీడమ్ వల్ల అది చెప్పేసినాం అంతే, ఇంకా అది పెద్దగా నేను ఆలోచించలేదు మా డాడీకి చెప్పడానికి కూడా ఆ విషయం గురించి. ఓకే. మాట్లాడితేనే మా డాడీ ఎందుకు, వాడికి నచ్చింది కదా, వాడిని బాధ పెట్టడం ఆయనకు నచ్చలేదు, నేను బాధ పెట్టాలా అవసరం లేదు, వాడికి నచ్చింది చేసుకుంటే పర్లేదు, వాడే హ్యాపీగా ఉంటాడు కదా అనేసి ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. ఇంకా ఇంట్లో మా మదర్ కూడా ఏం అడ్డం చెప్పదు, మా డాడీ ఏం చెప్పినా కూడా ఓకే అనేసి. ఓకే. ఇంకా రిలేటివ్స్ ఏదైనా మాట్లాడతారు అంటే నాకు నా కొడుకు సంతోషమే ముఖ్యం, నాకు ఇంకా మిగతా వాళ్ళది నాకు అవసరం లేదు. ఓకే. సో అంటే సింపుల్గా ఒప్పేసుకున్నారు. ఓకే. నా కొడుకు సంతోషం కంటే ఇంకా నాకేం అవసరం లేదు అనే మైండ్ సెట్ మా మావయ్య అనమాట. ఓకే. సో అంటే నువ్వు వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎట్లా అనిపించింది? ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళినావు వీళ్ళింటికి? పెళ్ళికి ముందే వెళ్ళినప్పుడు మా మామయ్యకి చెప్పిన తర్వాత సరే అమ్మాయిని ఒకసారి పిలిపించు మాట్లాడదాం అంటే తను ఒకటే చెప్పాడు, తను నేను పెళ్లి చేసుకుంటే తను ఒక్కటే వస్తుంది, అది ఇంకేమీ రాదు, నేను తను ప్రేమించాను, నేను తను పెళ్లి చేసుకుంటాను అంతే, మనకేం అవసరం లేదురా అని చెప్పేసి అన్నారనమాట మామయ్య. సరే తీసుకురా, నువ్వు చెప్పా బాగానే ఉంది, నేను అమ్మాయితో కూడా మాట్లాడాలి కదా అన్నారు. ఐ థింక్ ఏదో ఫెస్టివల్కి వెళ్ళాం, మాట్లాడారు. సో కొన్ని మాట్లాడారు, నేను చెప్పాను అనమాట, నేను ఏదో అందమో ఏదో డబ్బు ఉందో అని చెప్పి, నేను ఇంత మడికైతే తన శాలరీ ఎంత అని కూడా నేను అడగలేదు. సో నాకు అనవసరం, ఎందుకంటే నేను నా వర్క్ చేసుకుంటా, తనకంటే ఎక్కువ వచ్చినా
మాకేమి ఇది కాదు, తనకంటే తక్కువ వచ్చిన ఇది కాదు. ఎందుకంటే మేమిద్దరం రేపు మ్యారేజ్ చేసుకుంటే ఇద్దరం బ్యాలెన్స్ చేసుకోవాలి. నా శాలరీ ఎక్కువ నీ శాలరీ తక్కువ అన్నటి కాన్సెప్ట్ కూడా మాకు లేదండి. సో నేనైతే మీ అబ్బాయి అందంగా ఉన్నాడు ఏదో పడేసేయాలి ఆస్తులు ఉంటాయి అని అయితే రాలేదు. డైరెక్ట్ ఇట్లా మాట్లాడినావా? మా మావి డైరెక్ట్గా క్వశ్చన్ వేసాడు, ఆహా, ఓకే. క్వశ్చన్ వేసాడు. నువ్వు ఇతన్ని చేసుకోవడం వల్ల నీకు ఏదో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నావు, అట్లా ఏమి ఉండదు, కేవలం ఆ పర్సన్ మాత్రమే నీకు వచ్చేది, అంతే. మా దగ్గర ఏమీ లేదు, మా పరిస్థితి ఇది, మా దగ్గర ఏం లేదు, ఉన్నది ఇది, మేము ఉన్నదాంతోనే చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటాము, ఇది మా కుటుంబం అనేసి సింపుల్గా. సో నేనన్నా నాకేదో కావాలనుకుంటే నేను ఉంది ఇండస్ట్రీలో, సో చాలా కాంటాక్ట్స్ ఉంటాయి, నేను ప్రొఫెషన్లో ఉన్నాను. లైక్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో చాలా స్టేట్స్లో టాప్ బాడీ బిల్డర్స్కి తెలుసు నేను ఎవరైనా పటాయించవచ్చు. నేను తిననే కావాలనుకోవడానికి రీజన్ ఏంటంటే డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ ఎట్లా అంటే చీట్ చేయడం అనేది లేదు, ఫ్లడ్ చేయడం. నేను చాలామంది బాడీ బిల్డర్స్ ఫ్లట్టింగ్ చూసా, ఓపెన్గా చెప్తున్నాను. తను కూడా చూసాను నా ఇన్స్టాగ్రామ్లో. మా ఇద్దరు రిలేషన్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఒక అతను ఇంకా సింగిల్ ఉన్నావా విఆర్ స్టార్ట్ రిలేషన్షిప్ అని మెసేజ్లు కూడా వచ్చిండే. సో చాలామంది ఫ్లడ్ చేశారు, బట్ వాళ్ళంతా ఇంటెన్షన్ ఎట్లా ఉంటుందంటే మనీ. ఎందుకంటే బాడీ బిల్డర్స్ చాలామంది చీట్ చేస్తారు, ఎందుకంటే కాంపిటీషన్స్ చేయాలి, ఫ్లడ్ చేస్తారు సప్లిమెంట్స్ కోసం అని చెప్పేసి, జిమ్ వేర్ గురించి కానీ అట్లా ఫ్లడ్ చేసి అవసరం ఉంది ప్రోటీన్ డబ్బా కొనుక్కోవాలి, కొనిపిస్తావా, అది కూడా కొనిపించలేవా, ఇట్లా మాట్లాడతారు, డబ్బులు తీసుకుంటారు. అది ట్రూ, నాకు కూడా జరిగింది. కానీ నేను తిని దగ్గర నుంచి అలాంటి మైండ్ సెట్ చూడలేదు, ఇంటెన్షన్ చూడలేదు, బిహేవియర్ వైజ్ రెస్పెక్ట్ వైజ్ నాకు నచ్చింది. సో నేను ఒకటే అన్నా, నేను తన క్యారెక్టర్ చూసి వచ్చానండి, లైక్ అంతేగాని ఏదో ఉందని రాలేదు. ఏదో కావాలనుకుంటే నాకు బయట చాలామంది, నేను వర్క్ చేసే ప్లేస్లో చాలామంది ఉన్నారు, నేను ఎవరిని ఇది చేసినా కూడా నాకు మనీ వైజ్ ఇది అవుతుంది, కానీ నా క్యారెక్టర్ అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి నాకు కరెక్ట్ అనిపించింది, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీరు ఒప్పుకుంటే అని అన్నా. మేము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అని కాదు, వాడు నిన్ను ఇష్టపడ్డాడు, మేము చేస్తాం. వాడు ఒక్కసారి ఒకరిని ఇష్టపడ్డాడంటే ఏ కారణం లేకుండా ఇష్టపడడు. బ్రహ్మదేవుడు వచ్చి చెప్పి వదిలేరా అని మొత్తుకున్నా వదలడు. అలాంటి వాడు నీకు దొరికాడు, అది నీ అదృష్టం అని చెప్పేసి అన్నాడు. వాళ్ళకి చాలామంది మా అయ్య గారికి బాగానే మరదళ్ళు ఉన్నారనమాట. మరదల్లా? ఓకే, మామూలుగా కాదు. ఇంకా నేను వాళ్ళ పక్కన నుంచున్నా కూడా పక్కకు పోయమ్మా ఎవరమ్మా అంటారు నన్ను. అంత అందంగా ఉంటారా? అంత బ్యూటిఫుల్ ఉంటారు. ఓకే. కాదు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వస్తారా బావా అని చెప్పి నా దగ్గరికి? లేరు, వాళ్ళు ఫస్ట్ అంతెందుకు వీళ్ళ రిలేటివ్స్లో వాళ్ళు చాలా మంది ఫస్ట్ నాతో మాట్లాడతాను భయపడ్డారు. ఎక్కడ దొరికింది రా, అట్లా ఉంది, డేంజర్గా ఉంది, యాక్చువల్లీ తినేంటంటే ఫోటో పోస్ట్ చేసాం కదా, ఇంకా ఫ్యామిలీలో ఎవరెవరు ఫాలో అవుతారు అనేది తెలియదు, ఫార్వర్డ్ వెళ్ళిపోయింది, స్క్రీన్ షాట్స్ వెళ్ళిపోయినాయి. రామన్న పెట్టేసిండు, రాంబామ్ పెట్టేసిండు. ఇంకా వీళ్ళ అత్తలైతే మాల్లుడు బంగారం కొండ డైమండ్ దొరికింది నీకు అని అంటాడు. డైమండ్ మరి నా దగ్గరికి ఎందుకు వచ్చింది, డైమండ్ కంటే వాల్యూ అయితే కదా వచ్చేది అని అంటే, ఏం లేదు నేను చూస్తేనే భయం అవుతుంది మాకు అని అంటారు. పోవడం కూడా మనం అంతే పోయినాం అనమాట. అంటే పంజాబీ డ్రెస్ వేసుకొని వెళ్ళాం, తిని చెప్పాడు ఇట్లా డ్రెస్ సెన్స్ ఉంటుంది ఫ్యామిలీ అని చెప్పేసి. కడపలు కొంచెం డిఫరెంట్ అబ్బా. మా డాడీ ఫుల్ ట్రెడిషనల్గానే ఉండాలనేసి. ఓకే. సో మరి ఏమైనా చెప్పిండా మామగారు, అంటే ఇట్లా ఉండాలమ్మా మా ఇంట్లో అయితే అని? ఇంట్లో వరకు అయితే ఇట్లా ఉండాలి, మీ ప్రొఫెషన్ కాడ మీ ప్రొఫెషన్కి తగ్గట్టు ఉండాలి అని చెప్పేసి అన్నారు. ఓకే. సో అంటే అత్తయ్య ఏం మాట్లాడింది నీతో ఫస్ట్? అంటే మామయ్య క్వశ్చన్లు అడిగిందిగా, అత్తయ్య ఏం మాట్లాడింది? మా అత్తమ్మ చాలా సైలెంట్ అంటే, మీరు పలకరిస్తే బాగున్నారంటే బాగున్నా అంతే, తిన్నారా అయ్యా తింటారా అయ్యా అంతే, మాట్లాడు. సో అక్కడికి వెళ్ళినప్పుడు కుకింగ్ చేస్తావు మెత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు? చేస్తుందా? చేస్తుంది కానీ చాలా తక్కువనే, ఇంటికి వెళ్ళడమే చాలా తక్కువ. మేము ఫెస్టివల్ అప్పుడు వెళ్తాం, ఇంకెళ్ళినప్పుడు చేసుకోవడానికి ఏముంటుంది, ఫెస్టివల్ అంటే ఇంకా పప్పులు గిప్పులు అయ్యే వండుకుంటాం. ఇక్కడ పెళ్ళిళ్ళకి మా సైడ్ పెళ్ళిళ్ళకి కూడా మేము నీసే పెడతాం.
నాన్ వెజ్ మీరే కూడా అదే పెడతారు మేము అదే తెలంగాణ. కానీ వీళ్ళు అట్లా కాదు. మా ఇంట్లో ఏ ఫంక్షన్లో జరిగినా పప్పు సాంబార్ తప్ప మీకేం దొరకదు. ఓకే. మా వాళ్ళు పెళ్ళికి వచ్చి ఏం వేస్తేరు ముక్క లేదు ఏం లేదు ఈ పప్పు సాంబార్ చేసుకుంది హిందూస్ అబ్బాయిని ఎట్లా కుదురుతుంది. మా సైడ్ మొత్తం వెజ్జే ఉంటుంది. పెళ్లి చేసుకున్న ఏ ఫంక్షన్ కానీ పెట్టి ఆంధ్రలో వెజ్జే ఉంటుంది పెళ్లిలో, రిసెప్షన్ లో నాన్ వెజ్ ఉంటుంది మా దాంట్లో అట్లా మేము క్రిస్టియన్స్ కదా, ఓకే. మా హస్బెండ్ హిందూ నేను క్రిస్టియన్ కదా, మా దాంట్లో చిన్న ఫంక్షన్కి కూడా మేము ముక్కలేందే ముద్ద దిగదనమాట. అంటే ఇక్కడ మీరు లవ్ చేసుకున్నారు, సేమ్ ప్రొఫెషన్ కాబట్టి ఇంట్లో ఒప్పుకున్నారు. కానీ ఇక్కడ ఇంటర్ క్యాస్ట్ అనగానే ఒకటి అది వస్తుంది. అంటే సో అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మీది. సో అంటే ఒప్పుకోరు కదా ఫస్ట్ పేరెంట్స్ కానీ, అంటే బంధువులు మాట్లాడుతూ ఉంటారు ఏంది ఇట్లా పెళ్లి చేస్తున్నారు ఏందని చెప్పేసి మన పేరెంట్స్కి చెప్పడం ఇట్లా ఉంటుంది. అట్లా ఏమైనా జరిగిందా? అట్లా ఏమన్నా జరిగిందంటే నేను మీకు ముందే చెప్పాను, మా డాడీ ఎట్లా అంటే కొడుకు కంటే ఇంక ఇంపార్టెంట్ ఏది కాదు, ఎవరేమనుకున్నా పెద్దగా పట్టించుకోడు అదే. అండ్ ఇంకో విషయం, నేను తినని తీసుకెళ్ళేటప్పుడు కూడా పెళ్ళికి ముందు కూడా నీట్గా చెప్పాను, మనం పెళ్ళి చేసుకుంటున్నాం, పెళ్ళి చేసుకున్న తర్వాత రేపొద్దున నా ఫ్యామిలీ నుంచి రాకపోవచ్చు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి వస్తుంది. వచ్చినప్పుడు విన్నావా వదిలేసావా అన్నట్టే ఉండాలి ఏదైనా కూడా. నువ్వు పట్టించుకోకు, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మన ముఖం మీద అయితే మాట్లాడరు, మన ఇంటిలో మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడం మనకు అవసరం లేదని కూడా చెప్పాను. ఓకే. ముఖం మీద వచ్చి మాట్లాడినప్పుడు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, సమాధానం నేనే చెప్తాను అప్పుడు, అది ఎవరైనా అని చెప్పాను. అది యాక్సెప్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఏది తను చెప్పింది ఎవరు యాక్సెప్ట్ చేయడానికి? నేను. నువ్వెందుకు యాక్సెప్ట్ చేయలే? మనకి ఎట్లా కుదురుతుంది మనల్ని ఎవరన్నా అంటే ఖాళీ అంటారు కదా నార్మల్ గా జనరల్ గా. ఇప్పుడు కాదు అంటే వదిలేయ అన్నాడు కదా, అంతే కదా. మనకి ఫస్ట్ నుంచి అట్లాంటి క్యారెక్టర్ లేదు కదా, ఒక మాట అంటే తీసుకునే కాదు. అంటే ఇదంతా విన్న తర్వాత నాకు ఏమనిపించింది అంటే, నాకు కొట్టింది నేను ఎవరో అన్నారు, అయితే నిన్ను ఎవరు అన్నారు, ఏమన్నారు? ఎవరు నన్ను ఏం అనలేదు. ఓకే. అన్నా కూడా నేను అక్కడే మాట్లాడేస్తా. తను నాకు రామ్ చెప్పినప్పుడు ఏమనిపించిందంటే, నేను ఎందుకు పడాలి, మన ఇద్దరి మధ్య కాస్ట్ గురించి డిస్కషన్ రాలేదు అంటే అత్త మామయ్య ఏమని అనాలి, మీ చుట్టాలకి అనే రైట్ లేదు అన్నా కూడా నేను పడను అది అని చెప్పేసాను. ఎందుకంటే ప్రేమించుకున్నప్పుడు కుల మతాలు మనకు రానప్పుడు పెళ్ళప్పుడు వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అని నేను యాక్సెప్ట్ చేయలేకపోయినా. తను అన్నాడు వాళ్ళు 100 అంటారు బుజ్జి బయట, అన్నీ పట్టించుకుంటే మనం అక్కడే స్టక్ అయిపోదామంటే ఇంకప్పుడు నేను అన్నా సరే సఫర్ చేయడం ఎందుకు, లైట్ తీసుకుంటే సరిపోతుంది కదా, మరీ ఓవర్ చేశారనుకో అప్పుడు చూసుకోవచ్చు మాట్లాడవచ్చు అని చెప్పేసి లైట్ తీసుకుంటాను. అంటే మోస్ట్లీ అన్ని బ్యాక్ సైడ్ నుంచి వచ్చేటివే కానీ ఫ్రంట్ ఎవరు వచ్చి మాట్లాడరు. నేను అందుకనే చెప్పాను ముందుగానే, అవన్నీ పట్టించుకోకు, లైట్ తీసుకొని వదిలేసేయి, ఎవరు డైరెక్ట్గా వచ్చి మాట్లాడరు, అంత ఉండదు, సీన్ కూడా ఉండదు. అందుకనేసి లైట్ తీసుకోని చెప్పాను. అయితే మీ సైడ్ నుంచి ఎందుకు హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నావు అని ఎవరన్నా క్వశ్చన్ వేయడం ఉండేనా? లేదు. ఎవరు అంటే ఫ్యామిలీలో చాలామంది రిలేటివ్స్ ఉన్నారు, మ్యారేజ్ చేసుకోవచ్చు బావలు వీళ్ళు, కానీ ఎప్పుడు నేను వాళ్ళతో మాట్లాడింది లేదు, ఇదైంది లేదనమాట. అండ్ అంత ఫ్యామిలీ కూడా నాకు సపోర్ట్ చేయలేదు, నీకు తెలుసు ఆ విషయం. లైక్ చిన్నప్పటి నుంచి, లైక్ నాట్ ఓన్లీ ప్రొఫెషన్. సో వాళ్ళు ఏదన్నా నాకు అసలు అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాళ్ళకి నేను మొహానే మాట్లాడేసాను, మీరు అనాల్సిన రైట్ కూడా మీకు లేదు, నేను పెళ్ళికి పిలుస్తున్నా, మీరు రావాలనుకుంటే రండి, వస్తే నా వాళ్ళు అవుతారు, రాకపోతే ఇంకా మీరు బొందలగడ్డలో పోయినా మీరెవరో నేను మొహానే చెప్పేసిన. ఫ్యామిలీలో బ్లడ్ వాళ్ళే కాదు, మొత్తం నువ్వు హైదరాబాద్లో ఉండి మొత్తం తెలంగాణ వచ్చింది, పొందలగడ్డ తెలంగాణలో అంటారు, ఆంధ్రాలో పొందలగడ్డ తెలుసా? నేను తెలంగాణలో ఉండబట్టి దగ్గర 7 years 8 years అవుతుంది. సో మొత్తం ఇదే వస్తారు, ఇంటికి పోయినా కూడా తెలంగాణనే వస్తారు, మొహనే చెప్పేసిన. మీరు ఇట్లా మాట్లాడారు, నేను మీకు ఎంత చిన్నప్పటి నుంచి హెల్ప్ఫుల్గా ఉన్నాను ఏంటనేది మీకు తెలుసు అంటే ఏమన్నారంటే, మనం ఏం పోవద్దు అంటే మాట్లాడటానికి పెళ్ళి గురించి. నేను అన్నాను మీరేం డబ్బులు పైసలు ఏం పెట్టాను అవసరం లేదు, వచ్చి మాట్లాడండి చాలు. మా మామి వాళ్ళంటే లైక్ మేము రాము, ఇప్పుడు బాగానే ఉంటారు, రేపటి రోజున ఏదన్నా మీ ఇద్దరికి లొల్లైతే
మళ్ళీ మేము రావాల్సి వస్తుంది, ఆ గొడవని ఈ గొడవని అదంతా మాకు అవసరమా, లవ్ మ్యారేజ్ అది మన కులం కాదు వేరే కులం అది ఇది అని అంటే నేను ఏడ్పు వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఏడ్చేసి మీరు ఎవ్వరు రానవసరం లేదు, ఏ గొడవ వచ్చినా నేను కావాలని చేసుకుంటున్నాను, నేను పోయి నూతిలో దూకినప్పుడు నేను నిన్నెందుకు, అది నూతిలో గొయ్యి ఉంది అంత పెద్ద లోతు ఉంటుందని నాకు తెలుసు, పోయి నేను దూకినప్పుడు నిన్నెందుకు హెల్ప్ అడుగుతా. ఓకే, సో నేనేదో తెలియని ఏజ్లో ఏమన్నా మిస్టేక్ చేస్తుంటే దాన్ని నువ్వు ఇప్పుడు మనసులో పెట్టుకొని, ఇప్పుడు నాకు తెలివి ఉంది, నాకు 25 years ఉన్నాయి, నాది మ్యారేజ్ ఏజే. ఓకే, నేనేం లేచిపోతలేదు, లేచిపోయి పెళ్ళిళ్ళు అయితే చేసుకోవట్లా. ఖచ్చితంగా 2 క్యాస్ట్లు వేరైనా అందరిలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి నీకు వచ్చి మాట్లాడుతున్నాం అని చెప్పేసి అంటే, ఏమో మాకు తెలియదు, మేము ఈ మధ్య అంతే ఒకళ్ళని పెళ్లి చేసినాం, లొల్లు అయింది, మా మీదకి వచ్చి మీరు రావద్దు, మీరెవరో నేనెవరో. ఇదే మాట వెళ్ళి నేను మా నాయనకు చెప్పాను, నువ్వు పెళ్ళి చేసుకొని నువ్వు రా, ఏడైనా చేసుకో, చెట్టు కాడ చేసుకుంటావు పుట్టకాడ చేసుకుంటావు నీకు ఇష్టం, నువ్వు పెళ్ళి చేసుకొని రా, నేను నిన్ను రానినని చెప్పాను ఆ ఇంటికి అనలేదు కదా. సో వాళ్ళెవరో నిన్ను ఇది చేశారని చెప్పేసి నువ్వు ఏడ్చుకుంటూ ఇంటికి వస్తే ఏం కాదు. ఎవరు వచ్చినా రాకపోయినా మీ ఇద్దరు ఇష్టపూర్వకంగా మీ ఇద్దరు చేసుకుంటే చాలు, నేనున్నా లేకపోయినా. ఓకే, నువ్వు పెళ్లి చేసుకొని జీవితంలో సంతోషంగా ఉంటామే నాకు కావాలి, అందుకు మించి ఏమీ వద్దు. సో వాళ్ళ గురించి అయితే బుర్రల నుంచి పెట్టుకోబాక, వెళ్ళి నువ్వే మాట్లాడుకో, నీకే తెలుస్తుంది. ఇప్పుడు దాకా నీకు ఎవరైనా వెనకమాల ఉండి సపోర్ట్ చేశారా ఏంటి, ఇప్పుడు వచ్చి మాట్లాడటానికి అని చెప్పేసాను. ఇంకా తను అన్నాడు, వాళ్ళు వస్తే రాకపోతే ఏముందిలే, డాడీ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసారు కదా, సో కొంచెం టైం తీసుకుందాం, పెళ్ళి చేసుకుందాం అన్న. సో 1 year లోపే మ్యారేజ్ చేసేసుకున్నాం. సో ఇక్కడ మ్యారేజ్ వీళ్ళింటి దగ్గర మీ దగ్గర ప్రొద్దుటూరులో కడప దగ్గర. ఓకే, అంటే ఏమైనా కట్నం తీసుకోవడం కానీ ఇది పెట్టండి అని ఏమన్నా అడిగిరా వీళ్ళు? నన్నైతే అడగలేదు, నేనే ఇంత పెద్ద మనిషిని దొరికాను, ఇంకా కట్నం గిట్నం ఎందుకు, ఓకే కట్నాలు ఏమీ లేదు, అంతే కదా బుజ్జి, నా అంత మంచిది దొరుకుతుందా? ఎందుకు దొరకదు? ఫోటోలు తీస్తా, ఫోటోలు చూపిస్తా, ఎవరెవరితో దిగిండవు. శివ ఏం శివ, ఈ కపుల్స్ ఇంటర్వ్యూ అని పిలిచినావా, చుచ్చులేటానికి పిలిచినావా చెప్పు. అంటే నిజంగా ఫోటోలు ఉన్నాయా? ఏదో నేను మజా కంటున్నా, ఫోటోలు ఉన్నాయా? ఏమో నాకేం తెలుసు, మీ ఇద్దరు నిన్న మాట్లాడుకున్నారు నాకు తెలియకుండా. కాదు, ఆయన రివీల్ చేస్తాడా నాకు? ఆయన ఫోటోలు నాకు పంపిస్తాడా ఏమన్నా? ఒక్కసారి ఆలోచించు, నీవన్నా పంపిస్తాడు కానీ ఆమె నీ క్వశ్చన్లు అడు కానీ. లేదు, మా ఆయనకి అంతమంది దొరికినట్టయితే నన్ను పెళ్లి చేసుకునేటోడు కాదు కదా. వాళ్ళు ఎవరు దొరకలే కాబట్టి నువ్వు దొరికినా అంటావు, అంతేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టించుకోడు, వాళ్ళు మాట్లాడాలన్నా ఎందుకు ఇట్లానే అంట. నువ్వు వచ్చి మాట్లాడినా కూడా అది ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే రెస్పాన్స్ అవుతాడు, ప్రొఫెషన్కి సంబంధించి యూజ్ అయ్యే మ్యాటర్ అయితేనే రెస్పాన్స్ అవుతాడు. అది అమ్మాయి మాట్లాడినా అబ్బాయి మాట్లాడినా, ఏదో గాలికి పోయే కాకమ్మ కబుర్లు అంటే మాట్లాడాడు, దెబ్బకి లేచి వెళ్ళిపోతాడు. ఇంతగానో సోది పెడతావు కదా ఇంటడా? నేను సోదేం మేము ఎక్కడుంటాం, తను ఉదయాన్నే 5:30కి లేచేసి వెళ్ళిపోతాడు, ఆఫ్టర్నూన్ 2:30కి వస్తాడు, ఒక 1 hour తినేసి ఒక 1 hour పనుకుంటాడు, మళ్ళీ అగైన్ వెళ్ళిపోతాడు క్లాసెస్కి. ఇంక నేను ఒక్కదాన్నే కదా ఇంట్లో కూర్చున్నది. నేను మళ్ళీ 8:30, 9కి వస్తాను ఇంటికి, వర్కౌట్ కంప్లీట్ చేసుకొని వచ్చేసి డిన్నర్ చేసి మళ్ళీ పడుకోవడం, అంతే. అంతేనా? సో అంటే సండే ఎట్లా గడుస్తుంది మరి? సండే రోజు, ఈ రోజు సండే మేము ప్లాన్ వేసుకున్నాం కానీ ఏదో చెప్పాలనుకుంటున్నా, సండే రోజు ఎట్లా గడుస్తుంది? సండే రోజు అంటే ఏముండదు, మార్నింగ్ లేవడమే, ఇంకా ఫ్రీ కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ 7కి లేస్తుంది. 7కి లేచేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా జనరల్గా ఏదన్నా ఉంటే మూవీ ప్లాన్ చేసుకుంటాం, లేకపోతే మాల్కి వెళ్ళడం, లేకపోతే పార్క్కి వెళ్ళడము, జస్ట్ లేకపోతే వాకింగ్కి వెళ్ళడము. అబ్బాయి మా ఆయనకి నాతో వచ్చిన లక్ ఏంటో తెలుసా, నేను ఆడకి తీసుకుపోమ్మని అడగను, అడిగే అన్ని ఎట్లుంటాయంటే ఈ పార్కు అట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే నేను మాల్కి పోలేను, ఆ లైటింగ్ ఆ జనాలు నచ్చదంటే నాకు ఒకలాంటి హెడేక్ వచ్చేస్తుంది. మూవీకి పోయినా నేనే బలవంత పెడుతుంటా కొన్నిసార్లు, వెళ్దాం మూవీకి వెళ్దాం, లేకపోతే అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం. బేసిక్గా నేనే బయటికి వెళ్ళడం అవాయిడ్ చేస్తూ ఉంటాను. మోస్ట్లీ పీస్ఫుల్ డే, ఒక 1 day దొరుకుతుంది, ఆ రోజు ప్రశాంతంగా ఉండాలని. కానీ మొత్తానికే ఇంకా మూవీకి నేను రాను, పార్క్కి అయితే వెళ్దాము, వాకింగ్కి అయితే వెళ్దాము,
పబ్బు అట్లాంటివి అయితే ఇంకా పూర్తిగా ఇంకా జీరో. లైట్ ఫోకస్ అస్సలు. కాదు నేను వదిలేసి పబ్బుకి వెళ్తా ఉంటాడా? వెళ్ళడా? వెళ్ళవా? ఒక్కసారి వెళ్ళాను. అక్కడ కనిపించినావు నాకు. హలో, తను ఒక్కడ అమ్మాయితో. వెళ్ళలేదు, తను ఒక్కడ అదే వెళ్ళలేదు. అమ్మాయితో. నేను దీనికి ముందే చెప్పినాను తెలుసా, నువ్వు వేడికైనా ఓ నన్ను నా పక్కన ఒకసారి మన ఇద్దరు ఫోటోలు సోషల్ మీడియాలో వెళ్ళిపోయినాయి అంటే నువ్వు సిగ్నల్ కాడ నుంచొని ఉన్నా నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకటి ఫోటో తీసి పంపిస్తారు. సిగ్నల్ దగ్గర ఎందుకు నిల్చుంటాడు? సిగ్నల్ వేస్తారు కదా జిమ్ నుంచి వచ్చేటప్పుడు, బండి ఆపుకొని ఉంటావు కదా, అలా అలా వచ్చినాయి అక్క. బావని చూసినాం అక్క మేము, ఇట్లా కోకాపేట రోడ్లో బండి వేసుకొని పోతుండు. నేను ఫోన్ చేసి ఏడికి పోయినావు అని అంటే, నేను ఏడికి పోలేదు బుజ్జి, ఇప్పుడే జిమ్కి వచ్చినాను బుజ్జి, అక్కడ ట్రాఫిక్ ఉండి లేట్ అయిపోయింది అని చెప్పేసి చెప్తాను. కాదు ఎంతమందికి ట్రైనింగ్ ఇస్తాడు ఇప్పుడు? ఇప్పుడు ఆ క్లయింట్స్ ఎంతమంది ఉన్నారు? 8 8. అంటే మార్నింగ్ 4 ఈవినింగ్ 4? ఫుల్లే. స్ట్రైట్ షిఫ్ట్ ఉంటుంది నాకు. నేను మధ్యలో మళ్ళీ క్లాసెస్ ఉన్నాయి ఓకే. ఫ్రీలాన్సింగ్. ఓకే. సో అంటే ఒక్కరి దగ్గర ఎంత ఉంటుంది ఫీజు? ఒక 50,000 ఉంటుందా? 50,000 ఏమి ఉండదు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ క్లయింట్ టు క్లయింట్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు 8 మెంబర్స్ అంటే నాకు తెలిసి 20 వేసుకున్నా 160 వరకు. అవన్నీ మాకే రావబ్బా, నువ్వు ఏదో 2 లక్షలు శాలరీ సంపాదిస్తున్నావు అనుకుంటుండే ఇప్పుడు. ఎంత సంపాదిస్తారో చెప్పరు మరి. 1 లక్ష 2 లక్షలు? లేదు, ఇప్పుడు జిమ్ లో క్లయింట్ వచ్చారనుకో, ఆ క్లయింట్ దాంట్లో మాకు పర్సెంటేజ్ ఉంటుంది. ఇప్పుడు నేనంటే పర్సనల్ చేసుకుంటుండు కదా క్లయింట్. ఫ్రీలాన్సింగ్ నేను సపరేట్ అది బయట చేసుకుంటాను. ఓకే. జిమ్కి సంబంధం ఉండదు. సెలబ్రిటీస్ దగ్గర ఇప్పుడు నేను సెలబ్రిటీస్ కి చేశాను, అది నాకు డైరెక్ట్ శాలరీ ఉంటుంది, మధ్యలో కమిషన్ ఉండదు, పర్సెంటేజ్ అట్లా ఉండదు. బట్ జిమ్ లో అట్లా కాదనమాట. జిమ్ లో పర్సెంటేజ్ ఉంటుంది క్లయింట్ ఇది 40%, 45% అట్లా. దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ నీకు లక్ కుదిరి బయట ఫ్రీలాన్సింగ్ క్లయింట్ దొరికారంటే అది ఫుల్ అమౌంట్ నీకే ఉంటుంది. సరే, నెల సంపాదన ఎంత ఉంటుంది? 1,50,000 ఉంటుందా? వస్తుందా? వస్తుంది కానీ చెప్పనిస్తలే. వస్తుంది కదా? సరే ఆగు బుద్ధి. నీకు ఇప్పుడు ఈ ఛానల్ది శివ స్టూడియో ఛానల్ది పర్ మంత్ ఎంత ఇన్కమ్? యూట్యూబ్ నుంచి చాలా తక్కువ వస్తుంది. ఇప్పుడు అప్పులపాలైనా కావాలంటే నీకు లిస్ట్ మొత్తం చూపిస్తాను. ఇప్పుడు మేము కూడా అంతే ఉన్నాం, సేమ్ అప్పులో ఉన్నారా? అవును. ఎన్ని లక్షల అప్పులో ఉన్నారు? తీరుస్తావా? నేను చెప్తా, నువ్వు అబద్ధం చెప్తే ఆ దేవుడు ఆమెన్ ప్రభువా అంటే ఇష్టలేదు మరి. నేను చెప్తా ఎంత అప్పు ఉందని, ఓపెన్ గా చెప్పేస్తా, కెమెరా ఉంది, నువ్వు తీరుస్తావా? అసలు మీకు లేదు అప్పు, మీకు ఎక్కడి నుంచి అప్పు? ఆయన అప్పు చేసేలా కనిపిస్తుంటా అసలు. నమ్మడేంటి బుజ్జి? అప్పు ఎందుకు ఉంది మీకు? అంతేలే, పైన పట్టారా లోన్లు అట్టారా ఏం లేదు, మేనేజ్ చేయాలి మనం అందరం అంతే. అప్పు ఉందని ఎవడైనా బోర్డు తగిలించుకుని నాకు అప్పు ఉంది అని చెప్పుకుంటాడా? ఫేస్ లో తెలుస్తుంది అప్పు లేదని. కానీ ఎన్ని 2 లక్షలు సంపాదిస్తావు బ్రో? అంతే ఇంకా తెలుసుకోకుండా వదిలిపెట్టాడు. ఇంటర్వ్యూ అయిపోయినాకైనా మళ్ళీ క్వశ్చన్ చేస్తాను నేను, చూడు 2 లక్షలు ఉంటుందా? అంతేం ఉండదు. అంతేం ఉండదు. నేను ఫ్రీలాన్సింగ్ చేసుకుంటే బయట సంపాదించుకోవచ్చు. యాక్చువల్లీ ఏంటంటే మన తెలుగు స్టేట్స్లో ఆంధ్ర తీసేసే, ఆంధ్రాలో ఉన్న పెద్దవాళ్ళంతా ఇక్కడే ఉంటారు కాబట్టి మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయరు. ఓకే, నార్త్ ఇండియాస్ నుంచి ట్రైనర్స్ చాలా మంది ఉంటారు సెలబ్రిటీస్కి కానీ. ఇప్పుడు సెలబ్రిటీస్కి ఎవరెవరికి చేస్తున్నారు? సెలబ్రిటీస్కి చేయట్లేరు. ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు మ్యారేజ్ తర్వాత ఏం చేయట్లే ఇంకా? వర్కౌట్స్ అవి ఏమి లేదు. మ్యారేజ్ తర్వాత నేను ఆన్లైన్ క్లాసెస్, ఫ్రీలాన్సింగ్ క్లాసెస్ ఇచ్చాను. ఓకే. ఇప్పుడు కూడా అదే రన్ అవుతాం. అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు 2 ఉంటాయి. అంటే ఫస్ట్ నేను క్వశ్చన్ అడిగినప్పుడు అంటే పిల్లలు పుట్టరా అనేది ఒక డౌట్ ఉంటుంది. దాని తర్వాత పిల్లలు ఇప్పుడే వద్దని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. అంటే మీరు ఏమని ఆలోచించుకుని ఉండే మీరు మీ ప్రొఫెషన్ వైజ్? యాక్చువల్లీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్ దాని గురించి చెప్పేదానికంటే, మ్యారేజ్ చేసుకున్న ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఫస్ట్ వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవాలి. కొన్ని బేసిక్ టెస్ట్లు అవి చేయించుకోవాలి. అవి చేయించుకుంటే తర్వాత ఎన్ని ఇయర్స్ గ్యాప్ తీసుకోవచ్చు అనేది దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు మేము చూసాం కొంతమందిని, నేను నా లైఫ్లో కపుల్స్ చూసాను, వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, వెల్ సెటిల్, మంచి దండిగా పైసలు ఉన్నాయి. పెళ్ళైనప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి, పిల్లలు అనే టైంలో సంపాదించుకోవాలి అన్న కాన్సెప్ట్లో ఉన్నారు. ఇప్పుడు సంపాదించుకొని అన్నీ కూడబెట్టుకున్న తర్వాత ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదు. ఉంటే అమ్మాయిలోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటుంది అబ్బాయి దానికంటే. ఎందుకు ఉంటుంది? వాళ్ళకి ఎగ్స్, ఇప్పుడు స్పామ్ కౌంట్ అనేది, ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను, బాయ్స్కి స్పామ్ కౌంట్ అనేది ఉంటుంది, అది పెరుగుతుంది, అది నార్మల్ అనమాట. బట్ అమ్మాయికి
తల్లి కడుపులో పిండంగా వచ్చినప్పుడే, ఇప్పుడు నేను ఉన్నాను, నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే నా బాడీలో ఎగ్స్ అనేది ఎంత క్వాంటిటీ ఉంటుంది ఏంటి అనేది ఫిక్స్ అయిపోతుంది అనమాట బేబీగా ఉన్నప్పుడు. అది నేను మెచ్యూర్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ పీరియడ్కి ఎగ్ రిలీజ్ అయిపోవడం, ఎగ్స్ అయిపోవడం అవుతుంది. అది కొంతమందికి క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది తెలీదు. ఇప్పుడేంటి, నేను మ్యారేజ్ చేసుకుంటున్నాను, మనం ఇప్పుడే మ్యారేజ్ చేసుకుందాం, ఒక 2 years 3 years ఎంజాయ్ చేద్దాం, సేవింగ్ చేసుకుందాం, సేవింగ్ చేసిన తర్వాత పిల్లల్ని ప్లాన్ చేద్దాం అనుకుంటారు. ఈ 3 yearsలో ఏం ప్రాబ్లం వస్తుందో తెలియదు. అండ్ వాళ్ళు ఫిట్నెస్ చేయరు, ఏం చేయరు, లైక్ ఓన్లీ థింకింగ్ సేవింగ్స్, వర్క్, సాఫ్ట్వేర్, దీని మీదే డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి వాళ్ళకి పీసీఓడి వచ్చేస్తుంది, థైరాయిడ్ వచ్చేస్తుంది, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, పింపుల్ వస్తుందంటే హీట్ అయింది, పింపుల్ వస్తుంది. పింపుల్స్ ఊరికనే రావు బాడీలో. ఇప్పుడు నా ఫేస్ నిండా పింపుల్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి నా హార్మోన్స్కి తగ్గట్టు నాకు పింపుల్స్, పిగ్మెంటేషన్ ఇదంతా వచ్చేస్తుంది. కానీ చాలా మంది అమ్మాయిలకి ఏంటంటే పింపుల్స్ రాగానే ఈ క్రీమ్ పెట్టుకుంటే తగ్గిద్ది, పేస్ట్ పెట్టుకుంటే తగ్గిద్ది అని అంటారు. నేను స్టార్టింగ్లో రిలేషన్ స్టార్ట్ అయినాక ఓవర్ థింకింగ్ అయిపోయాను. మ్యారేజ్ అవుతుందో లేదో, నేనేమో ఫుల్ మాస్ క్యాండిడేట్, మా ఆయన చూస్తేనేమో హీరో లెక్క ఉన్నాడు, నన్ను చేసుకుంటాడో లేదో, ఏమవుతుందో, బ్రేకప్ అవుతుందా, వదిలేస్తాడా, నేను పిచ్చుతాను, ఇలా థింక్ చేసి 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 రోజు తనకి టార్చర్ పెట్టి ఎప్పుడు పెళ్ళి నాకు పెళ్ళి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా, నిజంగా మధ్యలో వదిలేయవు కదా, ప్రామిస్ చేయి, అది చేయి, ఇది చేయి, అగ్రిమెంట్ చేసి సంతకం ఓవర్ థింకర్ నేను, భయంకరమైన ఓవర్ థింకర్. అది మామూలుగా ఉండదు. ఇప్పుడు ఒక విషయం గురించి ఇప్పుడే జస్ట్ ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందే మీరు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు అది ఎట్లుంది మొత్తం క్లాష్. అంటే మీరు ఒక క్వశ్చన్ చెప్పడము, దానికి సమాధానం వెంటబడే అది కాదు, ఆర్గ్యుమెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను చాలా ఓవర్ థింకర్. అగ్రిమెంట్ రాయన్నావా? ఏమన్నట్టు? సంతకం పెట్టు, నేను వదిలిపెట్టానన్నా. ఎందుకంటే నాకు అదొక భయం పట్టుకోయింది. అంటే ఎవ్వరు లేరు చిన్నప్పటి నుంచి నాకంటూ, దీని ఇంతగా నన్ను ఇది చేస్తున్నాడు కదా అన్న ఇది, అది ఆలోచించి హెయిర్ ఫాల్ వచ్చేసింది. గాడ్ ప్రామిస్, చూడు నిజమది. హెయిర్ ఫాల్, జుట్టు మొత్తం ముసిపోతుంది, మొహం నిండా పింపుల్స్ వచ్చేసి, ఓవర్ థింకింగ్, స్ట్రెస్, ఓవర్ థింకింగ్, వెయిట్ గెయిన్ అయిపోయాను. నేనేంటి పింపుల్స్ వచ్చినాయి, మళ్ళీ అసలుకే మన ముందు రగడు ఫేస్, మగోడికి ఎక్కువ, ఆడదానికి తక్కువ, మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి ఒక స్కిన్ కేర్ హాస్పిటల్కి వెళ్ళాను. జూబ్లీ హిల్స్లో ఉంటుంది, పెద్దది అనమాట. ఆమె ఒకటే అంది, నేను ఏం చేయనమ్మా మీకు, నేను ఒక హాస్పిటల్ చెప్తాను, అక్కడికి వెళ్ళండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారనేది దాని మీద నీ హెయిర్ ఫాల్ది కానీ పింపుల్స్ కానీ ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది అని అన్నది. అక్కడికి పోయాను, ఇది ఫిలిం నగర్లో హాస్పిటల్ ఉంది. ఆడికి పోతే ఒక 30-40 టెస్టులు చేసిండ్రు, 30,000 అయిపోయినాయి. ఓకే, 30,000 అయిపోయినాయి. అన్ని టెస్టులు చేసిన తర్వాత పీసీఓడికి, పీసీఓఎస్కి అంతా చేసి నాకు తెలియదు ఏంటంటే నాకు థైరాయిడ్ 18 points ఉంది. 7 points 8 points వస్తేనే టాబ్లెట్స్ వాడాలి. మనం ఆలోచించిన ఆలోచనకి కుంభకోణం బద్దలైనట్టు 18 points వచ్చింది అనమాట. దానికి నేను 6 months కోర్స్ వాడాను. అప్పటికి హెయిర్ ఫాల్ తగ్గింది, పింపుల్స్ తగ్గినాయి మొత్తం. దాని తర్వాత ఏంటంటే నా క్లయింట్ డాక్టర్ ఉంది, నువ్వు మ్యారేజ్ అయినాక నాకు ఒకసారి కాల్ చేయండి. మ్యారేజ్ అయినాక కాల్ చేశాను, ఈ టెస్టులు చేయించుకో అంది. టెస్టులు చేపిస్తే ఇంకా షాకింగ్ న్యూస్. సో నేను చాలామంది ఫీమేల్స్కి చెప్తాను అనమాట, ఫస్ట్ మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే, ఎందుకంటే ఏ ఫ్యామిలీకైనా పిల్లలు కావాలి, మగోడికి కూడా ఒక కొన్ని ఇయర్స్ వైఫ్ని సుకుమారంగా చూసుకొని బయటికి తిప్పి సినిమాలకి షికార్లకి తిప్పిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే కిడ్స్ అనే మాట్లాడతాడు. ఇప్పుడు ఆడదంటే ఏంది, బయట ఉన్న ఆడవాళ్ళతో, ముసలాళ్ళతో, ఆంటీలతో ముచ్చట్లు పెడతాది. వాళ్ళు అంటారు పిల్లలు ఎప్పుడు అని చెప్పేసి. మగోడు బయటికి వెళ్ళినా కూడా నువ్వు ఎంత తాగిపిచ్చు దోస్తానికి అక్కడికి ఏం రా, పెళ్ళి 2 సంవత్సరాలు అయితే పిల్లలు లేరా.
సో నేను బాడీ బిల్డర్స్కి కానీ నార్మల్ ఉమెన్కి కానీ చెప్పేది ఒకటే, రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వేరు, పెళ్లి చేసుకున్నాకైతే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఫీమేల్స్కి సంబంధించి టెస్టులు చేయించుకోండి. ఎగ్స్ కౌంటింగ్ ఎంత ఉంది, ఎగ్స్ క్వాలిటీ ఎట్లా ఉంది. ఇన్ కేస్ ఎగ్స్ లేవనుకో తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు నా ఏజ్కి ఉండాల్సిన ఎగ్స్ లేకుండా 35-40 ఇయర్స్కి ఉండాల్సిన ఎగ్స్ కౌంటింగ్ ఉంటుంది ఇప్పుడు 23-25 ఇయర్స్ ఉమెన్స్కి. సో ఎగ్స్ లేకపోతే పిల్లలు పుట్టరు. ఇప్పుడు చాలామంది రిచ్ ఫ్యామిలీలో, ఇప్పుడు ఎగ్జాంపుల్ రామ్ చరణ్ గారి వైఫ్ ఉపాసన గారు, వాళ్ళకి హాస్పిటల్ ఉంది, ఆమెకి నాలెడ్జ్ ఉంది. ఫ్రీజింగ్ చేసుకున్నారు వాళ్ళు ఫస్ట్. అది అందరు చేసుకోలేరు కదా, డబ్బులు లేని వాళ్ళు కూడా ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. అది ఇయర్కి ఎంతో 1 lakh 2 lakhs కట్టాల్సి ఎవ్రీ ఇయర్ వస్తుంది, దాన్ని మళ్ళీ రెన్యువల్ చేపించాలి. అంత డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు చాలా మంది చేసుకుంటేనే వాళ్ళ ఫ్యామిలీ గడిచేది ఉంటుంది. మళ్ళీ ఎగ్స్ తీసుకుపోయి దాచిపెట్టుకోవడం అంటే చాలా ఖర్చు కదా. సో డాక్టర్స్ ఏం చెప్తారంటే, మీ దగ్గర అంత బడ్జెట్ లేనప్పుడు, మీ ఎగ్స్ తక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ బేబీ ప్లాన్ చేసేయండి. ఫస్ట్ బేబీ ప్లాన్ చేయండి. సెకండ్ బేబీకి తర్వాత చాలా ప్రాసెస్ ఉన్నాయి, అవి చూడొచ్చు అని అంటారు. కానీ మన వాళ్ళకి అంత అవగాహన లేదు. తెలియక గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఏమంటారు, మనకి ఇప్పుడు పెళ్ళయింది కదా, లవ్ మ్యారేజే కదా, ఒక బేబీ పుట్టంగానే యాక్సెప్ట్ చేస్తారులే అంటారు. కానీ ఆ అమ్మాయి దగ్గర ఎక్స్ లేకపోతే, బేబీ పుట్టకపోతే, ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోతాడు కదా. ఓకే, అంటే మీకు ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు చాలా మంది కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు చెప్పాలి. సిచ్యువేషన్ వచ్చిందని చెప్పలేదు, టెస్ట్ చేపించుకోవాలి ఫస్ట్. ఓకే, మెన్ గురించి నేను చెప్పను, ఉమెన్ అయితే కంపల్సరీ కేర్ తీసుకోవాలి. నీ బాడీ ఎలా ఉంది, నీ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, నీ యొక్క మెన్షన్ పీరియడ్స్ ఎలా ఉన్నాయి, సైకిల్ షెడ్యూల్స్ ఎలా ఉన్నాయి, ఎగ్స్ కౌంటింగ్ ఎలా ఉంది అనేది చూడాలి, తెలుసుకోవాలి. దాని తర్వాతనే పెళ్లి చేసుకోవాలి. ఓకే, నాకు అనిపించింది. ఎందుకంటే మగోడు ఈ రోజుల్లో నువ్వు చాలా చూస్తున్నావు, వైఫ్కి పిల్లలు పుట్టకపోతే నీకు పిల్లలు లేరు, నీకు ఆడపిల్లలే పుట్టారు, నాకు మగోడు కావాలి, వేరే పిల్లని జంప్ అయిపోతారు. కానీ ఆడపిల్ల అట్లా అవ్వలేదు కదా. అయితే ఇంకోటి, ఇప్పుడు మీరిద్దరు బాడీ బిల్డర్సే కాబట్టి, అంటే బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళకు అంటే స్టీరాయిడ్స్ అవి ఇవి తీసుకుంటారు కాబట్టి, అంటే కౌంట్ తగ్గిపోయి అసలు పిల్లలు పుట్టరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అంటే జిమ్ బాడీ ఉన్నా సో వాళ్ళ దగ్గర మ్యాటర్ ఉండదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. సో ఇవన్నీ వాస్తవమేనా? అట్లా ఏమి ఉండదు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ అది. ఏదైనా కూడా మెన్ అయినా కూడా అవి తీసుకోవాలి అంటే ఖచ్చితంగా కొన్ని టెస్టులు ఉంటాయి మెన్నుకు కూడా. అది టెస్టులు చేయించుకున్న తర్వాతే తీసుకోవాలా వద్దని డిసైడ్ అవ్వాలి. స్టెరాయిడ్స్. ఓకే, అంటే ఫస్ట్ టెస్ట్ చేయించుకున్న తర్వాత నీకు అంతకుముందు చెప్పాను కదా శివ, నన్ను క్వశ్చన్ అడిగావు అంతకుముందు ఇంటర్వ్యూలో. ఏదైనా గైడెన్స్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఎట్లా పడితే వాడి ఇష్టం వచ్చినట్టు తీసేసుకొని సంథింగ్ ఏదేదో పిచ్చి వేసేసుకొని లైక్ గేస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. బాయ్స్ లైక్ మ్యారేజ్ స్టెరాయిడ్స్ తీసుకుంటే అసలు కష్టమా? స్టెరాయిడ్స్ తీసుకుంటే అని కాదు శివ, అది స్టెరాయిడ్ అని మనం అనవసరం లేదు. అది ఒక మెడిసిన్, అది మన బాడీకి మంచి చేస్తుంది. కాకపోతే గైడెన్స్ ఇంపార్టెంట్, రైట్ వేలో యూజ్ చేయాలని చెప్పడం. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా చాలా మంది హీరోస్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, షెడ్యూల్ ఉంటుంది. బాడీకి యూజ్ అయ్యే ఆర్గానిక్ వేలో ఉండేది వేరు, డేంజరస్వి వేరు. డేంజరస్వి ఎవ్వరు వేసుకోరు, తెలివి లేనోడు వేసుకుంటాడు. తెలివి లేనోడు వేసుకుంటే ఏమవుతుందో అంతే షెడ్కి వెళ్ళిపోతాడు, ఏముండదు. గైడెన్స్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఏదన్నా మూవీకి ఒక హీరో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలంటే ఒక ఫారెన్ నుంచి కోచ్ని తెచ్చుకొని, కోచ్ని పెట్టుకొని, షెడ్యూల్స్ అన్నీ పెట్టుకొని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాడు. అట్లా మెయింటైన్ చేస్తే బాగానే ఉంటుంది హెల్త్ మొత్తం. అది మనం స్టెరాయిడ్స్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అవన్నీ. ఓకే, అంటే ఈ ఇంజెక్షన్స్ కూడా వేసుకుంటా ఉంటారు కదా బైసెప్లకి అట్లా. అవి దాన్ని స్టెరాయిడ్ అన్నారు కానీ దానికి చాలా పేర్లు ఉంటాయి. ఓకే, పర్టికులర్గా మనం చాలా మంది బాడీ బిల్డర్స్ స్టెరాయిడ్స్ వాడరు. బేసిక్ నార్మల్ వాళ్ళు మన బాడీలో ఉండే హార్మోన్స్నే బూస్ట్ చేసుకుంటారు.
ఇప్పుడు మనకి ఐరన్ లేదు, ఐరన్ మన బాడీలోనే ఉంటుంది. మ్మ్. ఓకే, కాదు కాదు అంటే ఈ క్వశ్చన్ నేను పక్క అడగాలి. అంటే పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ ఉంటారు, అంటే వాళ్ళ బాడీ హెవీగా ఉంటుంది, సో వాళ్ళందరూ స్టెరాయిడ్స్ వాడిర్రు అన్నట్టు అంటారు అందరూ. అంటే ఒకవేళ న్యాచురల్గా బాడీ వస్తే అంత బాడీ రాదంట. స్టెరాయిడ్స్ వల్ల అసలు బాడీ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెరాయిడ్ వల్ల బాడీ రాదు. లేదు, వాళ్ళు ఉబ్బుతారంట కదా, కాదా? ఉబ్బుతారు, గాలి కొట్టు వాళ్ళు ఉబ్బడానికి. గాలి కానీ సినిమాలో గాలి కొట్టుకుంటాడు చూసావా? స్టెరాయిడ్స్ వల్లనే బాడీ వస్తుందని ఏమి ఉండదు. కాదు, స్టెరాయిడ్స్ తీసుకునే వాళ్ళు ఎట్లుంటారు? మీ ఆయన లాగా ఉంటారా? తిండి ఆ? తిండి ఫుడ్ తిండి మెయిన్ ఇంపార్టెంట్. బాడీ ఎన్నిసార్లు 100% చెప్పినా కూడా శివ ఇదే క్వశ్చన్ అడుగుతాడు, ఎందుకంటే తనకు ఒక క్లారిటీ కావాలి. ఇది కపుల్స్ వీడియోస్ కానీ అడిగే స్టెరాయిడ్స్ గురించి. ఒక్క నిమిషం, అసలు కపుల్ వీడియో అని కాదు, స్టెరాయిడ్స్ గురించి మనం శివ ఎందుకు నీకు మాట్లాడతామంటే ఓపెన్ గా చెప్తాను, నువ్వు ఏ బాడీ బిల్డర్నైనా నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇదే క్వశ్చన్ అడుగు, నో ప్రాబ్లం. నువ్వు ఎన్ని మెడిసిన్ తీసుకో, ఎన్ని స్టెరాయిడ్స్ తీసుకో, నువ్వు ఎన్ని గంటలైనా వర్కౌట్ చేయి, నీకు ఆ మజిల్ ఫామ్ అవ్వాలన్నా, నీ బాడీలో ఎవ్రీ మజిల్ నువ్వు వర్కౌట్ చేసినప్పుడు గ్రోత్ అవ్వాలన్నా ఫస్ట్ డైట్ ఇంపార్టెంట్. ఓకే. మెజర్మెంట్ డైట్, క్యాలరీస్ డైట్ మొత్తం నువ్వు చెక్ చేసుకోవాలా. ఇప్పుడు బాహుబలి మూవీ తీసుకో, రానా బాడీ ఎక్కువ ఉంటుంది, విలన్ కాబట్టి రూట్గా చూపించాలి. ప్రభాస్ బాడీ మంచిగా క్లాసీగా కనిపిస్తుంది అనమాట, ఒక అట్రాక్టివ్, ఎందుకంటే హీరో కాబట్టి. ఇద్దరు మజిల్స్ ఎక్కువ పెంచవచ్చు, కానీ తన బాడీకి ఎంత క్యాలరీస్ కావాలి, ఎంత ప్రోటీన్ కావాలి, ఎన్ని ఇది కావాలి అనేది తనది డిఫరెంట్. ఏదైనా మెయింటెనెన్స్ అంతే. మెయింటెనెన్స్ ఉంటే నార్మల్గా ఉంటుంది. స్టెరాయిడ్స్ వేసుకుంటేనే బాడీ పెరుగుతుంది అని అసలు ఎక్కడ లేదు. స్టెరాయిడ్స్ వల్ల బాడీ బిల్డ్ అవ్వదు, డ్యామేజ్ అవుతుంది. ఓకే. ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్. నువ్వు ఫుడ్ తీసుకుంటేనే అది యూజ్ అవుతుంది. అది జస్ట్ 5% మాత్రమే బాడీ మీద ఇంపాక్ట్. ఓకే. మొత్తం 75% ఫుడ్డే ఉంటుంది. అంటే మీరు ఇక్కడ ఇటు సైడ్ ఎందుకు రావాలనుకున్నారు? ఇది ఎందుకు ఎంచుకున్నారు, ఈ బాడీ బిల్డింగ్ సైడ్ వెళ్ళాలని? అదే నేను ఫస్ట్లోనే చెప్పాను, నన్ను నేను సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి. అంటే నన్ను ఎట్లా చెప్పాలి అంటే మెంటల్గా నన్ను నేను స్ట్రాంగ్గా చేసుకోవడానికి. ఓకే. అంటే అంతకు ముందుకు మెంటల్గా స్ట్రాంగ్ లేరా మీరు? నువ్వు అట్లా చెప్పావు అనుకో, ఏమన్నా బ్రేకప్ అయిందా అవన్నీ లేదు లేదు, నా క్వశ్చన్ లేదు, ఆమె తెలుసుకోవాలనుకుంటుంది, చెప్పాలి ఇప్పుడు. నాకు తెలుసుకోవడానికి ఏం లేదు. నా క్వశ్చన్ మెంటల్గా స్ట్రాంగ్ లేనా అంటే చిన్నప్పటి నుంచి బ్రేకప్ అయింది అట్లా ఏం లేదు. సెన్సిటివ్, చాలా చాలా సెన్సిటివ్, చాలా సైలెంట్గా ఉంటాను. నేను ఎక్కువ ఏది మాట్లాడను. ఏదన్నా ఒకదాన్ని కదిలియాలంటే కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తాను. ఇప్పుడు నేను దాన్ని కదిలియడం వల్ల నాకేమైనా ప్రాబ్లం అవుతుందా అని ఒక 10 రకాలుగా ఆలోచిస్తాను. ఇంట్లో నుంచి బయటికి కూడా వెళ్ళదు. అది నాకు మైండ్ ఎలా అయిపోతుందంటే నాకు తెలియకుండానే నేను చాలా డౌన్ అయిపోతూ వస్తున్నాను. సో నా మైండ్ నేను డెవలప్ చేసుకోవాలంటే నా బాడీని నేను డెవలప్ చేసుకోవాలి. నా బాడీ వల్ల నా మైండ్ నా కంట్రోల్లోకి వస్తుంది. నేను మెంటల్గా కొద్దిగా స్ట్రాంగ్ అవుతాననే ఇంటెన్షన్తో నేను ఈ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చాను. ఓకే. ఏం చదువుకున్నారు అసలు మీరు? నేను డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్. ఓకే. బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. మీరేం చదువుకున్నారు మేడం? చెప్పు. స్పోర్ట్స్ వల్లనే ఎడ్యుకేషన్ అడగకూడదండి. ఎంత బాగా చెప్పిండు. నేను ఫస్ట్ నుంచి స్పోర్ట్స్, ఓకే. నేను స్కూల్ డుమ్మాలు కొట్టి పోయి ఎక్కడే టోర్నమెంట్ జరుగుతుందని పోయేదాన్ని. తను ఇంట్లో నుంచి కూడా చిన్నప్పటి నుంచి ఇంట్లో నుంచి బయటికి వచ్చేటోడు కాదు. ఇప్పుడైనా కూడా ఎవరితో బయటికి వెళ్ళాడు, ఇంట్లోనే ఉంటాడు. అయితే పెళ్ళికి ముందు ఫ్రీడమ్ ఉందా, పెళ్ళి అయిన తర్వాత ఫ్రీడమ్ అనిపిస్తుందా మీకు? ఏమనిపిస్తుంది? ఫ్రీడమ్ అంటే ఏముంది, నార్మల్. పెళ్ళికి ముందే ఫ్రీడమ్ ఉంది. కష్టమా? చాలా కష్టం. ఇది టార్చరా? చెప్పమ్మా బుజ్జి. టార్చర్ అని కాదు, కానీ పెళ్ళి అయిన తర్వాత ఏ మగోని లైఫ్ అయినా మారిపోతుంది. సింపుల్ గా ప్రియారిటీ ఎలా ఉంటుందంటే, అంతకు ముందు మనల్ని మనం ప్రియారిటీ ఇచ్చుకునే వాళ్ళం. పెళ్ళి అయిన తర్వాత వైఫ్కి ప్రియారిటీ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. ఇవ్వకుంటే అంతే ఇక అది ఇంకా క్వైట్ న్యాచురల్. ఎవరికి ఇస్తుంది? హస్బెండ్కే ఇస్తుంది. అది అందుకే చెప్తున్నా, క్వైట్ న్యాచురల్ థింగ్. అక్కడ ఏమి ఉండదు. ఒకటి చెప్పాలా, ఇప్పుడు నాకు పెళ్లి కాకముందు నాకు ఒక 80,000 శాలరీ వస్తుంది అనుకో, తనకి ఒక 80,000 శాలరీ. ఓహో, ఇద్దరికి సమానం ఎందుకు చెప్తావు? ఆయనకు 1,00,000 వస్తుందని చెప్పొచ్చు. సరే 1,00,000, నాకు 50,000 వస్తుంది, ఆయనకి 1,00,000 వస్తుంది. తగ్గించుకో. ఏంది మేల్ డామినేషనా? హలో, ఇంటర్వ్యూ మళ్ళీ డిఫరెంట్ అయిపోతుంది. నేను మేల్ డామినేషన్ అనలే, నువ్వు అప్పటి నుంచి నాకే మెడల్స్ వచ్చినాయి, నాకే అది వచ్చినాయి అని పాపం ఆయన అర్జిస్తున్నావు.
తను బాడీ బిల్డింగ్ చేశాడు, నేను స్పోర్ట్స్ కూడా చేశాను. మేమిద్దరం ఈక్వల్, ప్రతి విషయంలో ఈక్వలే ఉంటాం అనమాట. భర్తను ఎప్పుడైనా ఒక మెట్టు ఎక్కియాలి. లేదు లేదు, భార్య వాళ్ళది వేరు, మా ఇద్దరిది వేరు. ఓకే, ఒప్పుకోదు అస్సలు. బుజ్జి అంతేనా కాదా బుజ్జి? కాదు కాదు, కానీ నీ దగ్గర అవునా అలాగే అంతే. అగో అక్కడ ఎక్స్ప్రెషన్ అర్థమవుతుంది. ఇదిగో నువ్వు పిల్లలు ఎట్టేస్తున్నా చెప్తున్నా, నేను ఇప్పుడు ఏం చెయ్యలేను కానీ. సో అప్పుడేంటి, మేము డిఫరెంట్, తను సెపరేట్ నేను సెపరేటే. నాకు వచ్చే శాలరీ పంపిస్తే ఇంటికి కొంత పంపించి రూమ్ రెంటల్ కట్టుకొని కాంపిటీషన్ చూసుకొని, ఇప్పుడు ఈ డ్రెస్ చూసాను, ఇది నాకు ఈ లోయర్ ఈ టీషర్ట్ నచ్చింది, 10,000 అయితే ఇట్లా కొనేస్తాను నేను. ఇప్పుడు 1000 రూపాయల టీషర్ట్ని కూడా కొనాలా లేదా అని 4 సార్లు అదే షాప్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నాం. ఓకే, ఇప్పుడు పెళ్ళైన తర్వాత సేమ్ తను కూడా. రెస్పాన్సిబిలిటీస్ మారిపోతాయి. నువ్వు చెప్పకు, అయినా శివ పెళ్లి చేసుకుంటాడు, 1 కోటి రూపాయలు కట్టినాం ఏమనుకుంటున్నావు? 1 కోటి రూపాయలు కట్టిన పిల్లని తీసుకొని వస్తున్నావు. నేను లేదు, నువ్వే. పెళ్ళి అయిపోతే మొత్తం టోటల్లీ డిఫరెంట్ శివ. అంటే డ్రెస్ సెన్స్ నాకు అదైతే ఏమనిపించలేదు. ఎప్పుడైనా మేము ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు అక్కడ పంజాబీ డ్రెస్ వేసుకోవాలి, ఆఫ్టర్ దట్ నా డ్రెస్ సెన్స్ నాదే ఉంటుంది. తను ఒకటే అంటాడు, నువ్వు కాంపిటీషన్ షెడ్యూల్లో ఉన్నప్పుడు దానికి తగ్గట్టు వేసుకోవడం కరెక్ట్. ఏ ప్లేస్కి ఏ డ్రెస్ వేసుకోవాలో అది నువ్వు వేసుకో. ఇప్పుడు ఇన్ కేస్ మనం ఏదైనా పబ్కో లేకపోతే ఏదైనా ఈవెంట్కో వెళ్ళినాం, దానికి స్లీవ్లెస్ వేసుకోవాలైతే హీసే ఓకే. అంతేగాని ఇప్పుడు నేను ఏదన్నా ఫంక్షన్కి, ట్రెడిషనల్ ఫంక్షన్కి వెళ్ళాలి, దానికి నేను ఇట్లా వేసుకుంటానంటే తను ఒప్పుకోడు, సమాజం కూడా ఒప్పుకోదు. ఏమిది పెళ్లి చేసుకొని మొగుడిని గుప్పెట్లో పెట్టుకొని బరిదేది అనే అనుకుంటారు. సో అలాంటి మాట తెచ్చుకోవాలని నాకు లేదు. అయినా అలాంటి కాంపిటీషన్ ప్లేస్లో అయితే రాదు, బయటికి వెళ్తే ఉంటుంది. సో నేను అదొకటి నేర్చుకున్నా ఆఫ్టర్ మ్యారేజ్, డ్రెస్ సెన్స్ అనేది నేర్చుకున్నా ఈ ప్లేస్కి ఏంటి అని. అంతకుముందు మనం ఎక్కడికి వెళ్ళింది లేదు కాబట్టి. అండ్ ఫైనాన్షియలీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అది ఎవ్వరి మీద బ్లేమ్ చేసుకోవద్దు, ఇద్దరు చేసుకుంటూ పోవాలి. అంటే ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నాయా? అంటే ఏమైనా మనీ సరిపోకపోవడం అట్లా ఏమైనా అనిపిస్తుంది? ఎందుకంటే అంటే ఇంటికి ఏమైనా పంపాలా మీరు, లేకుంటే మీరు ఇద్దరు చూసుకుంటే చాలా? నేనైతే పంపించాల్సి వస్తుంది కొన్నిసార్లు అంటే ఎవ్రీ మంత్ ఏం పంపించాం, అవసరమైనప్పుడు అడిగినప్పుడు పంపించడం అంతేనమాట. అయినా కానీ ఒక్కోసారి శాలరీస్ లేట్ వస్తాయి, కానీ రూమ్ రెంట్ అనేది, ఈఎంఐస్ అనేది కరెక్ట్ టైంకి కట్టుకోవాలి, అప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. అరే అంటే ఇలాంటి సిచ్యువేషన్ మ్యారేజ్ కాకముందు రాదనమాట, మ్యారేజ్ అయినాకే వస్తుంది అనమాట. అప్పుడేంటి, ఆ బ్లేమ్ మొత్తం తెచ్చి మ్యారేజ్ మీద వేసేస్తాం. ఇట్లా అయింది కాబట్టి ఇట్లా అని చెప్పేసి. సో ఇప్పుడు అన్నందుకు ఇప్పుడు అంటున్నావా? అంటే మ్యారేజ్ తర్వాత మొత్తం అది ఫ్రీడమ్ లేదన్నందుకు? మ్యారేజ్ అయినాక ఎవరికి ఫ్రీడమ్ ఉండదు శివ, యాజ్ ఏ ఓపెన్ ఉమెన్ కైనా ఉండదు. కాదు, ఇప్పుడు బేబీ పుట్టిన తర్వాత మళ్ళీ నువ్వు ట్రైనింగ్ ఇదంతా స్టార్ట్ చేస్తారా, లేకుంటే ఎట్లా? స్టార్ట్ చేయడమే. నేను ఇప్పటికీ చేస్తున్నాను. అంటే పర్సనల్ ట్రైనింగ్ అంటే ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నారా? నేను ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తున్నాను ఇప్పుడు ప్రెసెంట్. ఓకే, సో అంటే గ్రేట్. అసలు మీరు ఏమైనా చేయమన్నారా, లేకుంటే అతనే చేస్తుందా? నేనే ఎత్తుక్కొని, నేనే మాట్లాడుకొని, నేనే చేసుకుంటాను. ఎందుకంటే అంటే ఏదో షాప్కి చెప్తలేదు, ఉమెన్ ఎప్పటికైనా కొంచెం ఇండిపెండెంట్గా సేవింగ్ అనేది పెట్టుకోవాలి. ఎందుకు? ఇప్పుడు తను ఉన్నాడు, తనకి మంత్ శాలరీ రాలేదు, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, నాకు ఏదో ఇప్పుడు అర్జెంటుగా నా డ్రెస్సెస్, పాత డ్రెస్సెస్ సెట్గా ఓకే, నేను ఇప్పుడు డ్రెస్ కొనుక్కోవాలి, అదే నేను వేసుకోవడానికి నా దగ్గర ఏం లేవు, శాలరీ లేట్ అయింది, ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? తను అడుగుతాను. ప్రెగ్నెంట్ కాకముందు నేను ఏది అడిగినా ఇట్లా కొనిపించేస్తుండే, ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను ఏమంటాడు, బుజ్జి ఇప్పుడు లేవు కొంచెం ఆగా అంటాడు. కానీ నా బాడీలో ఉన్న హార్మోన్స్ అది గుడ్ వేలో కన్వే చేసుకోదు. చూసినావా నువ్వు ప్రెగ్నెంట్ అవ్వగానే మారిపోయాడు. దాని తోడు అదే టైంకి ఇన్స్టాగ్రామ్లో వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హస్బెండ్కి వైఫ్ మీద లవ్ ఉండదు వీడియో వచ్చేస్తుంది, వెళ్ళిపోతాం ఇంకా డీప్గా వెళ్ళి. చెప్తా అయితే ఇక్కడ హ్యూమన్ సైకాలజీ ఎట్లుంటుందో ఇప్పుడు మనం మాట్లాడదాం. ఇప్పుడు నువ్వు ఉన్నావు, సో అన్న తర్వాత నువ్వు ఏదో యూట్యూబో ఇన్స్టానో ఏదో ఒకటి తీసి చూస్తావు. ఫస్ట్ నువ్వు సెర్చ్ చేస్తానని అవి చూపిస్తుంది, లేకుండా చూపించదు. అది ఆల్గరిథం. సెర్చ్ చేయకపోయినా వచ్చేస్తాయి. అయితే ఆల్గరిథం ఎట్లుంటుంది అంటే, నువ్వు ఎప్పుడైనా ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, ఒక 4 కూర్చున్నప్పుడు ఏదన్నా ఒక ప్లేస్ గురించి మాట్లాడండి, ఒక 1 అవర్లో ఆ ప్లేస్ గురించి వీడియో వస్తుంది అంటే అది ఆల్గరిథం. సో అట్లా సెట్ అయి ఉంది మొత్తం.
సో దానివల్ల వచ్చి ఉంటుంది. అదే ఇప్పుడు అదే నువ్వు వర్క్ చేసుకుంటున్నావు, లైక్ సింపుల్గా చేసుకో. నీకు ఈ టైం పీరియడ్ వరకు నువ్వు చేయొచ్చు, ఆ టైం పీరియడ్ వరకు చేసుకొని కొంత నువ్వు ఇంట్లో ఖర్చు పెట్టినా నీకు ఒక 1000 రూపాయలు వచ్చింది అనుకో, 500 ఇంట్లో ఖర్చు పెట్టినా 500 నీ ఖర్చుకు ఉంచుకో. ఇప్పుడు ఆ టయానికి నీ హస్బెండ్ దగ్గర లేనప్పుడు నువ్వు ఎవరిని అడుగుతావు? నాకంటే పేరెంట్స్ లేరు కాబట్టి నేనైతే ఇండిపెండెంట్గానే ఉంటాను. స్టిల్ ఇప్పటికీ నేను నా హస్బెండ్ని నేను అడిగేది అడుగుతా. ఇన్కేస్ ఆ టయానికి కుదరకపోతే నేను కొనుక్కునే విధంగా నేను పెట్టుకుంటాను. ఓకే, ఎంతో కొంత ఒక 2000, 3000, 4000 నా అకౌంట్లో పెట్టు. సో మీరు పెళ్లి చేసుకోకముందు అంటే ఒకరికొకరు పైసలు అడుక్కున్నారా? అంటే నాకు నువ్వు అన్నావు కదా ఈ ప్రోటీన్ కావాలి, ఇది ఏం లేదు అసలు. పెళ్ళి అయిన తర్వాత కూడా ఏం లేదు. పెళ్ళి అయిన తర్వాత మీ ఇద్దరిది ఒకటే కదా. అదే కదా, అంటే మనీ తన అకౌంట్లో ఉంటుంది, నా అకౌంట్లోనే ఉంటుంది. పెళ్ళైన తర్వాత మొత్తం నాది మెయింటెనెన్స్ అవుతుంది. ఆహా, అది చెప్పట్లే ఇద్దరిదంట. ట్రూగా చెప్పు బుజ్జి, అంటే కొంచెం కూడా నాది లేదు. ఉంటుంది, ఉండదని ఏం ఉండదు. ప్రజెంట్ మెయింటెనెన్స్ అయితే మొత్తం ఇంకా ఏడుస్తున్నా కొడతావు పోయిన తర్వాత. ఏమైంది? సరే నువ్వు కూడా ప్రెగ్నెంట్ అవ్వు, అయితే నువ్వు ఇంట్లో ఉండు, నేను పోతా జాబ్కి, ఓకేనా? దేవుడు సేమ్ డైలాగ్ ఈయన దగ్గర కూడా ఉంది, అయిపోయింది ఆల్రెడీ. నాకు ఇలాంటి డిస్కషన్ వచ్చినప్పుడు వచ్చింది. పెళ్ళైన తర్వాత ఏమైనా గొడవలు జరిగినాయా మీ ఇద్దరి మధ్యలో? ఏదన్నా అంటే మాట్లాడుకుని రోజు ఏదైనా ఉందా? ఒక 2-3 రోజులు మాట్లాడుకోకుండా ఉన్న రోజు పెళ్ళైన తర్వాత ఏం లేదు. ఒకవేళ గొడవ జరిగితే ఎవరు వచ్చి ఫస్ట్ మాట్లాడతారు? ఇద్దరమే ఆత్రమే. గొడవ స్టార్ట్ చేసేది ఇక్కడే ఉంటారు. ఓకే, గొడవ స్టార్ట్ చేసేది నేను, కానీ అవ్వేది ఇక్కడ నుంచి. కానీ ఆయన చూస్తుంటే అసలు ఆర్గ్యూ కూడా చెయ్యలేడు. ఆర్గ్యూ చేస్తాడా? సరే, ఇప్పటివరకు నేను ఎప్పుడైనా కొట్టడం జరిగిందా? కొట్టిండా? నన్ను క్వశ్చన్ చేయొద్దు, తన్ని క్వశ్చన్ చేయండి. నిన్ను ఎప్పుడైనా కొట్టిందానా? నువ్వు ఎప్పుడైనా కొట్టావా? నువ్వెప్పుడైనా కొట్టావా? రాణిని నువ్వు ఎప్పుడైనా కొట్టావా? నేను ఫ్రెండా, తన ఫ్రెండా నీకు? ఇక్కడ నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, సో నాకు అందరు సమానమే, ఓకేనా? సరే అడగండి, ఇక్కడ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. మీరు ఎప్పుడైనా కొట్టారా రామ్ని? నేనైతే కొట్టలేదు శివ గారు. మీరు ఎప్పుడైనా కొట్టారా రాణిని? ఈ రాజరాణి లాగా ఈ రామరాణిది కాదు. నువ్వు ఇంతకుముందు ఇంటర్వ్యూ ముందు ఇద్దరం కొట్లాడతాం, ఇద్దరం కొట్లాడతాం, మేము కొట్టుకుంటాం. కొట్టుకోవడం అంటే ఇంకా కాళ్ళు చేతులు ఇరుచుకునే శత్రువులు లెక్క కాదు, మామూలుగా కొట్టుకుంటాం. ఇంకా కొట్టుకోలేదు అని సొల్లు చెప్పి ఎవరైనా కపుల్స్ ఉన్నారంటే అది నమ్మకం. మూడు పిల్లలు అనుకున్న తర్వాత మాట్లాడుకోవడం, గొడవ పడుకోవడం అన్ని క్వైట్ న్యాచురల్. లవ్ రిలేషన్షిప్ లో ఒక ఫేసే రెండు ఫేస్లు కనిపించదు. పెళ్ళి అయిపోయినాక ఆ 2 ఫేస్లు కలిపి ఒకే ఫేసే అవుతుంది, అదొకటే ఉంటుంది దాంట్లో. లవ్ ఎట్లా ఉంటుంది అంటే, లవ్లో ఉన్నంతసేపు చాలా మంది లవర్స్ యాక్టింగ్ చేస్తారు. కలిసేది 1 గంట, మహా అయితే 2 గంటలు 3 గంటలు, అప్పుడు యాక్టింగే ఉంటుంది. ఒరిజినాలిటీ అస్సలు బయటకు తీసుకురారు. తర్వాత ఏం బుజ్జి ఏంటి సంగతి? ఎప్పుడు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది అంటే, పెళ్లి చేసుకున్న తర్వాత అట్లా ఒక 1 మంత్ దాటిపోతానే 24 గంటలు ఆ మనిషితో టైం స్పెండ్ చేస్తాం. మనం ఎంత యాక్ట్ చేయాలనుకున్నా చేయలేం, అలా ఉండలేం కూడా. ఓకే, ఇంకా ఆటోమేటిక్గా అప్పటి వరకు ప్లస్గా ఉన్నటివి మైనస్లుగా కనిపిస్తాయి. అది ఇంకా నార్మల్ థింగ్. దానివల్లనే చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్, గొడవలు అవన్నీ నార్మల్. నేనైతే అట్లా కాదు, నేను పెళ్ళి కాకముందు పెళ్ళి అయినాక ఒకేలా ఉన్నా అనమాట. నేను ఓన్లీ కోపం చూపించాను, లవ్ కేరింగ్ ఒకటే చూపిస్తా. నువ్వా? నిజమేనా? ట్రూ చెప్పు బుజ్జి. నిజంగా కోపం చూపించదా? ఎందుకు ఇంత లేట్ వచ్చినావు? నా ఇంకా చూడకే, నేనేదో నటించమని చెప్తున్నట్టు అనుకుంటాను. ఇప్పటివరకు చెప్పింది మొత్తం నీ గురించే. నా గురించి కాదు, తన గురించి. మొగుడు పిల్లలన్న తర్వాత నార్మల్ థింగ్స్ అంటే గొడవలని నీ దగ్గర కూడా ఉన్నాయని చెప్తుంటే అయిపోయింది. నా దగ్గర ఉన్నాయి మస్తు. సరే, మీ ఇద్దరి మధ్యలో ఎంత లవ్ ఉందో నా క్వశ్చన్ల వల్ల తెలిసిపోతుంది. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్పండి. సో మీరిద్దరు ఫస్ట్ మీట్ అయిన డేట్ ఏంది? డేటా
పేర్లు డేట్ ఆఫ్ బర్త్లు నా బర్త్డేకే నాకు విష్ చేయడు తెలుసా. తాగు అయితే వేస్ట్ మరి. ఆ డేట్ల గురించి అడగడమే. నాకు డేట్స్ పేర్లు గుర్తున్నావు. ఏం గుర్తుంటే సిచ్యువేషన్ మాత్రమే గుర్తుండేది. సంఘటనలు సిచ్యువేషన్లు గుర్తుంటాయి. సో రానికి ఫస్ట్ కిస్ ఎప్పుడు చేసారు? అయ్యో శివ, Situation. అది అడిగితే నాకు సిగ్గుంటుంది. నువ్వు సిచ్యువేషన్ అడిగినావు. శివ ఫైనలీ నేను సిగ్గుపడతాం చూసిండు తెలుసా. మ్యారేజ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అదే ఎప్పుడు ఎక్కడ? మేము మ్యారేజ్ యాక్సెప్ట్ చేయగానే మేము ఇల్లు తీసుకున్నాం. నేను అడిగిన క్వశ్చన్ ఏంది? ఫస్ట్ క్వశ్చన్ నువ్వు స్కిప్ చేసావు అన్ని తనకి. సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ నాకు గుర్తుంది. నీకు గుర్తుందా? ఎప్పుడు? తను November 29th నైట్ 11 ఆ టైంకి మెసేజ్ చేశాడు. 30కి November 30 మేము మీట్ అయ్యాము. December 6th or 7కి మ్యారేజ్ కన్ఫర్మ్ చేసేసారు. December 5th తన కాంపిటీషన్ అయింది. ఓకే. సో ఆఫ్టర్ జనవరికి అట్లా మేము ఇల్లు తీసేసుకున్నాం. సో అంటే ఇది ఎక్కువ ఎవరు ప్రేమిస్తారో వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, ప్రేమించిన వాళ్ళు గుర్తుపెట్టుకోరు. అంత లేదు. 2 సంవత్సరాలు నాకు బర్త్డే విష్ చేయలేదు తెలుసా. పక్కనే ఉన్నా నేను. నేను బుజ్జి నా బర్త్డే 12 విష్ అంటే బుజ్జి పనుకో రేపు మార్నింగ్ డ్యూటీ ఉంది. నాకు క్లాస్ ఉంది, తనకి క్లాస్ ఉంది. అంటే నేను అవన్నీ పెద్ద విషయాలుగా కన్సిడర్ చేయను యాక్చువల్లీ. పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇవన్నీ నేను నార్మల్ గానే చూస్తాను. అంత సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయాలుగా అయితే పట్టించుకోను. ఓకే. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి నా దృష్టిలో అంటున్నా? నీ దృష్టిలో? నా దృష్టిలో సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఏముండవు, అది కూడా ఆలోచించుకోవాల్సిందే. శివ, నేనేంటంటే పెళ్ళి కాకముందు నేను కేరళ వెళ్ళా. కేరళ నా ఫేవరెట్ ప్లేస్. నేను కేరళ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలనేది కూడా నా డ్రీమ్ అనమాట. ఎంత చాట. అది మా హస్బెండ్కి కూడా తెలుసు. అయితే నేను కేరళ వెళ్ళాను టీమ్ ఇండియా ట్రైల్కి. కేరళ వెళ్ళి 3 days ఉన్నాను. ఫ్లైట్కే వెళ్ళాను. వెళ్ళేటప్పుడు నా మనీతో వెళ్ళా, వచ్చేటప్పుడు మా అన్న జావీద్ అన్న ఉంటాడు, ఆ అన్ననే డబ్బులు పంపించుండే. 3 days ఉన్నాను కానీ నేను ఎక్కడికి వెళ్ళాల. రూమ్లోనే కూర్చొని ఉన్నాను. అంటే పక్కనే నేను వెళ్ళింది కూర్చునికి. అక్కడ మొత్తం బ్యూటిఫుల్ ప్లేస్ ఉండేది. ఎందుకు, నాకు బాయ్ ఫ్రెండ్ వచ్చినాక నేను వాడితోనే వెళ్ళాలని. కానీ మేము రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వెళ్ళలేదు 1 year. పెళ్ళైనాక వెళ్దాం అనుకున్నాం, ఇంకా కుదరదు, ఇంకా అవ్వదు. అవి గుర్తుండవు. అడిగినా ఏమన్నాడు? చెప్పు. డ్యూటీ ఉంది, వెళ్దాం బుజ్జి. ఇప్పుడు అంటుంది కదా అసలు ఇంక ఏం ఉండదు, మొత్తం లైఫ్ అంతా అయిపోయినట్టు, ఇంక ఫీల్ అవుతుందా? ఎందుకు అట్లా? ఫ్యూచర్ ఉంది కదా. మన ఇద్దరం ఉన్నప్పుడు ఏదన్నా ఒక మెమొరీ ఉండాలి కదా. మొన్న మా ఇంటికి వెళ్ళినప్పుడు మా ఊరికి దగ్గరే చీరాల. పెళ్ళి అయినప్పటి నుంచి బతినాడు వెళ్దాం అని. మొన్న వెళ్ళినాం బీచ్కి. చీరాల బీచ్కి. ఓకే. హైదరాబాద్ పోవాల్సింది కదా, ట్యాంక్ బండ్. తిరిగారా? అంత తిరగడం కూడా నేను అంతసేపు తిరగలేను. ఆ సౌండ్లు, ఆ లైటింగ్లు, ఆ మనుషులు నాకు నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేనంతా ఫస్ట్ నుంచి రూమ్లో ఉండి నా బాడీ అట్లా అలవాటు అయిపోయింది. డన్. ఇప్పుడు జనాల క్వశ్చన్లకు వద్దాం. ఇప్పుడు పబ్లిక్ ఎట్లా ఉంటారంటే, సో ఈమెక ఇంత మంచి హస్బెండ్ దొరికిండు, వీడేంద్ర బాబు ఇట్లాంటి ఆమెను పెళ్లి చేసుకున్నాడు అని ఇట్లా అంటూ ఉంటారు. మన ఫ్రెండ్ సర్కిల్లోనే చాలామంది అంటారు. సో అంటే నీకున్న ఫ్రెండ్ సర్కిల్లో ఎవరన్నా అనడం కానీ, వెనకల మాట్లాడడం కానీ మీరు విన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? విన్నప్పుడు ఫీలింగ్ ఏంటంటే, ఫస్ట్ ప్రయారిటీస్ అక్కడ మనిషి బాడీకా లేకపోతే దేనికి ఇచ్చేది? లవ్ చేస్తున్నాము అంటే ఎదుటి వ్యక్తిని చూసి లవ్ చేయట్లేదు, వాళ్ళ లోపల ఉన్న ఇన్నర్ ఫీలింగ్స్ కానీ లేకపోతే వాళ్ళ మన మైండ్తో కనెక్ట్ అవ్వడం కానీ దాన్ని చూసి లవ్ చేస్తాం. ఆ ఫేస్ని చూసి లవ్ చేసినప్పుడు 40 years 50 years తర్వాత ఆ ఫేస్ ఉండదు, లేకపోతే ఆ బాడీని చూసి లవ్ చేసినప్పుడు 40-50 years తర్వాత ఆ బాడీ ఉండదు. సో ఆ బాడీని చూసి లవ్ చేసినప్పుడు ఆ బాడీ లేనప్పుడు కూడా ప్రేమ వెళ్ళిపోతుంది, ఉండదు. అది చిన్న థింగ్ అంతే. దానికి ఇంకేముంటుంది? ఒక్క మాటకే నేను ఇంకా జీవితాంతం ఉండిపోతా కూడా. నాకు తను అదే చెప్పాడు. నేను ఫస్ట్లో అడిగాను, నువ్వు ఏం చూసి ఇదయ్యో ఏంటి
అందంగా ఉంటానంటే లేదు, లైక్ వాళ్ళ మధ్యలో సీరియస్లీ శివ ముట్టుకుంటే రెడ్ కలర్ అయిపోయి అంత బ్యూటిఫుల్ ఉంటారు. వాళ్ళు అంతమంది ఉన్నారు. లైక్ నేను ఈ క్యాస్ట్ కాదు, నేను పైసా కట్నం లేదు. సరే ఏమన్నా అంత వెల్ ఎడ్యుకేషన్ పర్సన్ అంటే కాదు. సరే ఎండ్ ఆఫ్ ద డేకి ఏమన్నా ప్రాపర్టీ వస్తాయంటే కనీసం ఒక గజం భూమి కూడా లేదు నాకు. ఎందుకు చేసుకున్నావు అంటే అవన్నీ ఉంటాయి పోతాయి. అవి ఉన్నప్పుడు నేను నీతో ఉంటానా, లేనప్పుడు వదిలేసి వెళ్ళిపోవాలా? బ్యూటీ అనేది బాడీ అనేది ఇది కాదు. నువ్వు నన్ను నేను లవ్ చేసుకునే దానికంటే నువ్వు నన్ను ఎక్కువ లవ్ చేస్తావు, అంత కేర్ చేస్తావు. నేను దాన్ని చూసే నేను నిన్ను లవ్ చేశాను. అంతకు మించి ఇంకా నేను నీ దగ్గర ఏదో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరి దగ్గర ఉండేది సేమ్ అంతే ఉంటుంది. రేపు పొద్దున ఫ్యూచర్ అయినా కూడా ఇంతే. 70 years 80 years వచ్చిన తర్వాత మనతో కలిసి ఉండేది వాళ్ళే. మళ్ళీ వాళ్ళలో మనం చూడాల్సింది ఆ ప్రేమ ఒకటే, అంతకు మించి ఇంకా ఏముంటుంది, ఏముండదు. ఏదో ఎక్స్పెక్ట్ చేసి మాత్రం అయితే ఇంకా వేస్ట్. ఇంకా వేస్ట్. కానీ అంటే మీలాగా ఆలోచించాలి ఎవరైనా కానీ. ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే ఎవరు అందంగా ఉంటారో వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. సో ఇంకో విషయం, ఇప్పుడు మీరు పెళ్లి చేసుకొని ఇంత బాగుంటున్నారు, ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు 1 monthకి 2 monthsకే విడాకులు మా తీసుకొని మీద వెళ్ళిపోతారు. అలాంటి హోప్స్ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? చాలా మంది ఉన్నారు ఓకే. బయట. అవునా కదా బుజ్జి? అంటే తీసేసుకుంటారన్న వీళ్ళు విడాకులు తీసుకుంటారని? ఇప్పుడు అంటే విన్నారా మీరు అవి? మరి అడగాల్సింది కదా. మా మామయ్య ఇంకా కొంచెం టైం తీసుకోండి అని అన్నారు పెళ్ళికి. ఓకే. అంటే మా మామయ్య చాలా మందిని చూస్తారు కదా బయట. లైక్ మొన్న ఇట్లా మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ అయిన 2 monthsకి 3 monthsకి పెళ్ళి లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు, విడాకులు తీసుకొని వస్తున్నారు. నేను నా కొడుకు గురించి ఆలోచించట్లా, ఆడపిల్లవు కాబట్టి నీ గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మీకు బాగానే ఉంటుంది, దూరం ఉంటారు, నేను నిన్ను వదిలి నేను ఉండలేను, నన్ను వదిలి నువ్వు ఉండలే, ఇట్లాంటి మైండ్లో కాన్సెప్ట్ ఉంటుంది. బట్ అది రియల్ కాదు. మ్యారేజ్ అయిపోయినాక ఇద్దరు ఒకే చోట ఉంటారు, కొట్లాటలు అవుతాయి, ఫైట్ సీన్స్ అవుతాయి, అది ఇది అన్నా. నేను ఒకటే అన్నా, అలాంటిది ఏం అవ్వదు మావయ్య. అవసరమైతే మేము ఇప్పుడే ఇల్లు తీసుకుంటాం అని చెప్పేసాను. మా మావయ్య అన్నారు ఓకే తీసుకోండి ఏముంది అని చెప్పేసి అన్నారు. ఇల్లు తీసుకొని మేము దగ్గర ఒక 9 months 10 months దాని తర్వాత ఇల్లు కొనేసారా? కొనేసినాం. ఎందుకు కొనలే? రెంట్. ఓకే. చూడు అసలు ఇట్లా ఫేస్ లో ఒక 1000 కోట్లు బలుపులు. ఇల్లు కొన్నదంటే హ్యాపీగా ఫీల్ అవుతా కదా. నేను పిలవకుండా ఉంటానా శివ? ఒక్క రోజున లంచ్కి పిలిచినాం ఇంటికి. మా ఇంటికి ఏమొస్తుంది, మేము గరీబోళ్ళం. ఏం మాట్లాడు, 2 విలువకుండా ఉంటారా శివ అన్నది. ఎప్పుడైనా పిలిచినా అని అడిగితే ఉన్నప్పుడైతే కంపల్సరీ అప్పో సప్పో ముక్క అయితే పెడతాం. పనిమాల ముక్కలు కూరండి పిలవాలంటే కష్టం కదా. నేను ఒకటి చెప్పాలా, అసలు ముక్కలు లేనిదే మీరు రోజు గడవదు నాకు తెలిసి. నిజం చెప్పండి. బాడీ బిల్డర్స్ మీరు నాన్ వెజ్ లేకుండా ఉండరు కదా. మేము ఇప్పుడు అట్లా ఉన్నట్టయితే మాకు ఇప్పుడు కండలు. నన్ను అప్పుడు చూసినప్పుడు ఎట్లున్నావు, ఆ వీడియో తీసి అన్ననే గుర్తుపట్టాలి నన్ను ఆ రోజుకి ఈ రోజుకి. అప్పుడు బాడీ బిల్డర్, ఇప్పుడు డైట్ ఏం లేదు. ఇప్పుడు మేము డైట్ ఏం నేనైతే ఏం చేయట్లేదు. తినైతే కొంచెం లైట్గా ఉన్న మజిలైనా మేనేజ్ చేయాలని చెప్పేసి లైట్గా మేనేజ్. సరే, ఇప్పుడు నిజాలు చెప్పాలా, మీరు మీ మనసు మీద ఒట్టేసుకొని చెప్పాలి. ఇద్దరికి ఈ క్వశ్చన్ ఓకేనా? మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ పెళ్లి గురించి మాట్లాడినప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు, సో అమ్మాయి ఎందుకు, అమ్మాయి బాగాలేదు, పెళ్ళి అవసరమా ఆమెతోటి అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సో నేను చెప్పొద్దు అన్నరా, వాళ్ళకి ఏం సమాధానం చెప్పారో కావాలి నాకు. అన్నరా అంటే నా రిలేటివ్స్, నా పేరెంట్స్ దగ్గర నుంచి అయితే ఆ క్వశ్చన్ రాలేదు. ఓకే. నా వాళ్ళ దగ్గర నుంచి అయితే ఆ క్వశ్చన్ రాలేదు. బయట నుంచి అంటే ఇంకా రిలేటివ్స్ నార్మల్గా అంటూ ఉంటారు. వచ్చి మాట్లాడారా మీతో? నాతెవరు మాట్లాడలేదు కూడా. మా అత్త మామయ్య దగ్గర నుంచి రాలేదు కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి అయితే వచ్చినాయి. ఓకే. అంటే వాళ్ళ పేరు చెప్పకండి, నార్మల్గా చెప్పండి. వచ్చినాయి అన్నారు. ఓకే. అంటే వాళ్ళకి సమాధానం ఏమైనా చెప్పారా? సమాధానం మేమేం చెప్పనవసరం లేదు, ఎందుకంటే తిన క్యారెక్టర్ ఏంటి, తిన బిహేవియర్ ఏంటి తెలుసు వాళ్ళకి. అంటే దేన్ని ఇష్టపడాడు, ఇంత సైలెంట్గా ఉండే మనిషి, బయటికి ఎక్కడికి వెళ్ళకుండా. కనీసం వీళ్ళ రిలేటివ్స్లో కొంతమంది వాళ్ళ పేర్లు కూడా తనకి తెలియదు. ఓకే. అంటే అంత సైలెంట్, అంత
మింగిల్ అవ్వలేడు అనమాట. అలాంటి పర్సన్ ఈ అమ్మాయిని, ఇంత రూడ్గా ఉన్న అమ్మాయిని ఇష్టపడుతున్నాడు ఎందుకు? మన కులం కాదు అంటే అన్నారు. అది తనకి తెలుసు, నాకు అంటే పక్కన ఉన్న వాళ్ళు వచ్చి అయితే చెప్పకుండా ఉండరు కదా. కానీ అదంతా పక్కన పెడితే ఇప్పుడు మీకు తమ్ముడు ఉన్నాడు, మీకు తమ్ముడు ఉన్నారు కదా. సో ఫస్ట్ వీళ్ళిద్దరికీ క్వశ్చన్ ఉంటుంది. అంటే ఒకవేళ ఇట్లాంటి ఆమెను పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్ నాకు వచ్చే వాళ్ళు ఎట్లా ఉంటారు అని చెప్పి మీ సైడ్ ఇప్పుడు అంటే ఇంటర్ క్యాస్ట్ ఎందుకు వేసుకుంటాం అని నీకు ఒక క్వశ్చన్ వస్తుంది. మీ తమ్ముడు ఏమన్నా మా మాట్లాడి తమ్ముడు అయితే ఇన్వాల్వ్, మా తమ్ముడు ఈవెన్ నా కాంపిటీషన్ టైంలో నేను బికినీ వేసుకొని ఉంటే వాడే ఫోటోలు తీస్తుండే, వాడే నాకు అక్క ఇది ఇట్లా ఇది ఇట్లా కట్టుకోవాలి, ఇట్లా కట్టాలి, వాడే నాకు కడుతుండే కూడా. సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏందిరా మీ అక్క ఇట్లా చేస్తుంది, ఆ డ్రెస్సులు ఏంటి, ఆ చెడ్డీలు ఏంటి, ఆ స్పోర్ట్స్ బ్రాస్ మీద ఫోటోలు పెడితే నిన్ను ఎవడు చూడమన్నాడు? మా అక్క ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది ఏంటనేది నీకేమన్నా తెలుసా? నీకు దమ్ము ఉంటే వెళ్ళి మా అక్కని అడుగు, నన్ను అడగడం కాదని కుల్లాబాద్ చెప్పేసాను. వాడి సైడ్ నుంచి మ్యారేజ్ విషయంలో ఎటువంటి డిస్కషన్ జరగలేదు. ఓకే. సో మీ బ్రదర్ సైడ్ నుంచి ఏమన్నా క్వశ్చన్ కానీ ఏమన్నా అనడం? క్వశ్చన్స్ అంటే ఏం పెద్దగా ఏం. మా తమ్ముడు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉంటుంది అంటే ఇంకా మా డాడీ ఏదన్నా మాట్లాడితే ఇక డాడీ ఫైనల్, ఈ డాడీ ఏది చెప్తే అది. ఓకే. యాక్చువల్లీ నా ప్రొఫైల్ పబ్లిక్ ఉంటుంది, నా కాంపిటీషన్ వీడియోస్ కానీ నేనేం డిలీట్ చేసింది లేదు. నాకు ఇప్పుడు పార్ట్నర్ వచ్చాడు, వాళ్ళ ఫ్యామిలీ చూస్తారేమో, నన్ను గలీజ్ అనుకుంటారా, నేను ఏమీ డిలీట్ చేయలేదు. తను డిలీట్ చేయమని కూడా నాకు చెప్పలేదు. నా బికినీ ఫొటోస్, వీడియోస్, కాంపిటీషన్ అన్నీ అంతే ఉంటాయి. వాళ్ళు అందరూ చూసారు కూడా, అడిగే ఉంటారు, అడగకుండా అయితే ఉండరు. అడిగినా కూడా ప్రొఫెషన్ అంటే నార్మల్గా రిలేటివ్స్ అసలు ఆ ఫోటో ఎందుకు పెట్టారు అది ఇది అంటే వాళ్ళ స్పోర్ట్, అదొక స్పోర్ట్, తను ఆడింది, తను దాంట్లో క్వశ్చన్ అడిగిరా నిన్ను? అడిగారు క్వశ్చన్. ఓకే. దాని తర్వాత ఏమైనా తీయమని అడగాల్సింది కదా, అడగలేదా మీరు ఎందుకని? ఓకే. మేం ప్రొఫెషన్ దాంట్లో తను స్పోర్ట్ ఆడుతుంది, ఆ స్పోర్ట్కి ఆ డ్రెస్ వేసుకోవాలి, అవసరం, దాంట్లో తప్పు ఏం లేదనేసి నా ఉద్దేశం. మేమిద్దరం ఒకరినొకరిని ఇష్టపడుకొని పెళ్లి చేసుకోవడానికి రీజనే ప్రొఫెషన్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు తిను వీళ్ళ మరదల్నే చేసుకున్నాడే అనుకో, ఫ్యామిలీలో వాళ్ళ రిలేటివ్స్ ఎవరో కొట్ట రామ్ ఇట్లా కాంపిటీషన్ చేస్తాడు, అట్లా చేయనీయకు, అట్లా చేస్తే అంటే నువ్వు ఎట్లయితే అడిగినావో స్టెరాయిడ్స్ తీసుకుంటారు అది ఇదని, వాళ్ళకి అంత నాలెడ్జ్ లేక ఆ రామ్ స్టెరాయిడ్స్ తీసుకుంటాడేమో, అవి తీసుకోవద్దని చెప్పు, అట్లా కాంపిటీషన్ చేయి, నీకు పిల్లలు పుట్టారు, చచ్చిపోతారు, హార్ట్ అటాక్ వస్తారు, ఇట్లా రూమర్స్ అన్నప్పుడు ఆ అమ్మాయి తినను అంటదేమో, ఎందుకంటే అమ్మాయికి మైండ్ సెట్ అంత లేదు, అంటదేమో అని చెప్పేసి తిని ఆలోచిస్తాడు కదా. ఆలోచించబట్టే ఇంకేస్ వాళ్ళ రిలేటివ్స్లో ఎవరిని పెళ్లి చేసుకొని ఉండలేదేమో. నేను నా ప్రొఫెషన్ కాబట్టి నాకు తెలుసు ఏమవుతుంది ఏంటి. హార్ట్ అటాక్ రోడ్డు మీద పోయేటోడికి కూడా వస్తుంది, వాడేమన్నా జిమ్ చేస్తుందా. సో నేను మైండ్ సెట్ని బట్టి, ప్రొఫెషన్ని బట్టి మేము పెళ్లి చేసుకున్నాం. సో డ్రెస్ సెన్స్ అనేది ఎప్పుడు రాలేదు. వేరే వాళ్ళన్నా కూడా తను ఒకటే అంట, నువ్వేం పట్టించుకోక బుజ్జి, లైట్ తీసుకో, జస్ట్ ఈని పక్కకు వచ్చేసి అంతే. ఓకే. మీ లైఫ్లో మర్చిపోలేని వ్యక్తి ఎవరు? నువ్వు చెప్పు ఫస్ట్. మర్చిపోలేని వ్యక్తి అంటే రుణపడి ఉండాలనుకున్న వ్యక్తి, అంటే ఆ పర్సన్ మీకు మొత్తం హెల్ప్ చేసి ఆయనను, మీరు ఒక పర్సన్ ఉంటారు కదా మీకు బెస్ట్, అంటే ఈ పర్సన్ నా లైఫ్లో ఉండాలి అని అనుకున్న వ్యక్తి. మా తమ్ముడు. మీ తమ్ముడా? ఎందుకు? నాకు చిన్నప్పటి నుంచి ప్రతి దాంట్లో హెల్ప్ఫుల్గా ఉండేది మా తమ్ముడే. ఓకే. అంతే ఆన్సర్, దానికి ఇంకేం కదా. ఓకే. నాకంటే ఇప్పుడైతే ప్రజెంట్ ఎవరు లేరు. అంతకుముందు చాలామంది ఉన్నారు, లైక్ అంటే అన్న వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడే ఉంటాను. దెన్ ప్రజెంట్ అయితే ఎవరు లేరు. ఫ్యూచర్ అయితే తెలియదు. చీట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా లైఫ్లో. జావీద్ అన్నయ్య అండ్ మా అక్క నేహ, నేలారాయ్ అని ఉంటుంది కేరళలో, వాళ్ళ కోచ్ నేలారాయ్, అండ్ బావా రిబిశ్యామ్ అండ్ షల్వా, వీళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ నా కాంపిటీషన్స్కే కాదు, లైక్ స్టిల్ ఇప్పటికీ నాకు కాల్ చేస్తారు, ఇట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. దెన్ కానీ మా నాయనంకి అయితే నేను జీవితాంతం అంటే నేను ఇంకా మేమైతే
మా క్రిస్టియన్లో ఒకటే జన్మ, ఇంకో జన్మ ఉంటుందని మేము నమ్మం. ఇన్ కేస్ ఇంకో జన్మ ఉన్నా కూడా నేను ఆమెకి రుణపడే ఉంటాను, ఓకే. మా నాయనమ్మకి. సో చీట్ చేసిన వ్యక్తులు నన్న వాళ్ళ పేర్లు ఇప్పుడు సరే చెప్పక స్టోరీ చెప్పు. వాళ్ళ పేర్లు చెప్పాలా ఇప్పుడు అంటే ఎంతో మంది ఉన్నారు చీట్ చేసిన వాళ్ళు కదా అన్నారు. ఏం లేదు కానీ నా లైఫ్లో నేను ఎక్కువ ఒక పర్సన్ అయితే నన్ను ఎక్కువ చీట్ చేసినా నాకు అనిపించింది. అతను నేను ఫస్ట్ టైం బాడీ బిల్డింగ్ చేసినప్పుడు అతను నాకు కోచ్. ఓకే. నాకు అతని మీదనే తప్పితే ఇంకా వేరే వాళ్ళు ఎవరి మీద నాకేం పెద్ద. నాకు కూడా అతని మీదే చెప్పాడు స్టార్టింగ్లో. అంటే ఏం చేసిండు అంటే డబ్బులు ఎక్కువ తీసుకోవడమా లేకుంటే అట్లనా లేకుంటే అన్నీ డబ్బులు ఎక్కువ తీసుకోవడం, ఆయన తెలియని కూడా నాకు చెప్పడం. అంటే ఇప్పుడు కొంతమంది కోచెస్ ఏంటంటే కోచ్ కాదు, వాళ్ళు కాంపిటీషన్ చేస్తారు కొద్దో గొప్ప నాలెడ్జ్తో, జిమ్ పెట్టుకుంటారు. సిటీస్ కాకుండా సిటీస్ పక్కన ఉంటాయి కదా, సో అక్కడ వాళ్ళకే ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ ఉండదో వాళ్ళు తీసుకొచ్చేసి మాకు చెప్పేస్తారు, ప్రయోగాలు చేస్తారనమాట. అంతే ఎక్స్పెరిమెంటేషన్. ఓకే. పైన ఏమైనా కూడా చేశారు. ఓకే. అది స్టార్టింగ్ లో తెలుసుకున్న ఎవరైనా తర్వాత మోసపోతారు శివ. ఏమన్నా అవ్వకుండా తెలుసుకున్నాను కాబట్టి ముందుగా నేను అక్కడ నుంచి వచ్చేసాను హైదరాబాద్. ఓకే. తెలుసుకోవాలి డీటెయిల్గా దాని గురించి అని. సో ఇప్పుడు మన ప్రేక్షకులు మొత్తం అనుకుంటున్నారు ఎంతసేపు మాట్లాడిపిస్తావు, వాళ్ళు ఇద్దరు ప్రపోజ్ చేపి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇద్దరు మీరు ప్రపోజ్ చేసుకుంటే చూడాలనుకుంటున్నారు వాళ్ళు. సో ఫస్ట్ రామ్ ప్రపోజ్ చేస్తాడు. ఫస్ట్ తనే నాకు ప్రపోజ్ చేసింది, ఇప్పుడు నువ్వు చేయాలి ఇంటర్వ్యూలు అంతే. ఏముండదు, నువ్వు అట్లా నాకే బోల్డ్ ఎక్స్పెక్టేషన్స్ తో ప్రేమించాను. జీరో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి బుజ్జి లైఫ్ లో. ఎక్స్పెక్టేషన్స్ కిల్స్ యువర్ ఓన్ హ్యాపీనెస్. నేను అదే నమ్ముతాను, నేను అదే చెప్తాను కూడా అందరికీ అదే చెప్తాను. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్లనే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను అప్పటి నుంచి జీరో ఎక్స్పెక్టేషన్స్, అసలు మనిషి ఎలా రెస్పాండ్ అయితే అలానే తీసుకోవాలనేది. ఓకే. సో ఇప్పుడు ప్రపోజ్ చేస్తావా చేయవా? నేను జనరల్గా ఎప్పుడు లవ్ యూ బుజ్జి డైలీ లవ్ యూ చెప్తూనే ఉంటాను. డైలీ ఒక 100 times 200 times. జాబ్కి నేను 6కి వెళ్తే 2:30కి నేను ఇంటికి వెళ్ళేలోపు 2 అట్లా అవ్వగానే నాకు కాల్ వస్తుంది, ఏం చేస్తున్నా ఇంకా ఇంటికి రాలేదా. నేను మళ్ళీ 6కి క్లాస్కి బయటకు వెళ్తే 8 అవ్వగానే కాల్ వచ్చేస్తుంది, 8 అయింది కదా ఇంకెందుకు ఇంటికి రాలేదు, తొందరగా వచ్చేసి 8 అవ్వడానికంటే ముందే 1/2 hour ముందే కాల్ వస్తుంది నాకు. 7:30కి స్టార్ట్ అవుతున్నావా, అయిపోయిందా? ఓకే. ఇది మందు టార్చరే కదా. మందు ఫీల్ అవ్వట్లే కదా టార్చర్ అని చెప్తే మళ్ళీ ఇంటికి పోయినాక నువ్వు ఫీల్ అవ్వాలి ఇక అంతే. నేను ఫీల్ అవుతలేను అంటే నేను ఎట్లా చూస్తున్నానంటే అదే చెప్తున్నాను, ఎక్స్పెక్టేషన్స్ ఏది పెట్టుకోలేదు తన మీద, నేను అట్లనే ఉండాలి తనని. ఓకే. అందుకని నాకు అదేం పెద్దగా అనిపించట్లేదు. ఓకే. కానీ నేను కొన్నిసార్లు చెప్తాను, నేను జాబ్లో ఉన్నప్పుడు వర్క్లో ఉన్నప్పుడు నాకు కాల్ చేయకు, ఏదైనా చెప్పాలి అనుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకున్నాను. సరే, ఫీమేల్ క్లయింట్స్ ఎంతమంది ఉన్నారు? నాకు అవన్నీ జాబ్ నాకు తెలుసు కదా బుజ్జి. నేను అంటున్నది అవన్నీ జాబ్కి సంబంధించేది కదా, అవన్నీ దీంట్లో లేదు నాకు తెలియదేమోనని చెప్పి అడుగుతున్నాడు. వాళ్ళందరికీ నేను తెలుసు, వీళ్ళ జిమ్లో వచ్చే మెంబర్లు వాళ్ళందరికీ తెలుసు, ఓనర్కి తెలుసు, ట్రైనర్స్కి తెలుసు. ఎందుకంటే ఆ జిమ్కి నేను కూడా జిమ్లో ప్రపోజల్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా, అంటే జిమ్కి వచ్చే వాళ్ళు ఫీమేల్స్ కూడా జరుగుతాయి. ఏమైనా ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి హైదరాబాద్లో మీకు? వీళ్ళ జిమ్లో అడిగి హైదరాబాద్ జిమ్లో ఎట్లా తెలుస్తుంది? జిమ్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ జిమ్ ఏడుంది? కోకాపేటలో ఉంది. హైదరాబాద్ కాదా అది? మొత్తం అడుగుతున్నాను. ఇప్పుడు నీకు ఒకటి చెప్పాలా, ఇప్పుడు ఈయనకి ఎవరన్నా వాళ్ళు ఎవరన్నా ప్రపోజ్ చేయాలన్నా ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనుక్కుంటారు. ప్రొఫైల్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఫోటో నాది ఆయనదే ఉంటుంది. ఇంకా నా ప్రొఫైల్ నా మొహం చూసిన తర్వాత ఏ ఆడదైనా ధైర్యం చేసి వచ్చి ప్రపోజ్ చేస్తుందా? నువ్వు అట్లా అనుకుంటున్నావా? చేసి, ఎందుకంటే ఆ ఇన్స్టాగ్రామ్ పెళ్ళైన తర్వాత నీకు ప్రపోజల్స్ వచ్చినాయి అడుగును? లేదు, రాలే. ఓకే. ముందు కూడా రాలేదు. నేను రాకముందు చాలా ఉన్నాయి అనుకుంటా, నేను వచ్చినాకైతే లేదు. నా ఫోటో చూసినాక కూడా ధైర్యం చేసి అమ్మాయి పెట్టిందే అనుకో, అది ఇల్లు కనుక్కొని పోయినా కూడా నేను ఎత్తి వాళ్ళు కొట్టేసాను. నీ ఫోన్ ఈయన దగ్గర ఉంటుంది, ఆయన ఫోన్ నీ దగ్గర ఉంటుంది. నా ఫోన్ అయితే చూడడు, మా ఆయనదైతే నేను డైలీ.
పడుకున్న తర్వాత ఫోన్ తీసుకొని వెతుకుతావా? పనుకొని ఎందుకు, తను ఇట్లా కూర్చున్నప్పుడే ఫోన్ అంట. ఆ, నాకు మరి నేను సడన్గా జిమ్కి పోతా, ఆ. చెప్పా పెట్టుకున్న జిమ్కి పోతా, వెళ్ళంగానే ఏం బుజ్జి సడన్గా వచ్చా అంటాడు. ఫోన్ అంటే డౌట్ తోటి వెళ్తావాను? నేను నార్మల్గా వెళ్తాను. లేదు లేదు చెప్పేస్తుందా? వాళ్ళ జిమ్ పక్కనే సూపర్ మార్కెట్ ఉంటుంది శివ. ఓకే. ఓకేనా, కూరగాయలు అవి తీసుకోవడానికి వెళ్తాను. సరే కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళినా నేను ఏం చేయాలి, వంట చేసేసాను కదా, ఇంకా 1 hour టైం ఉందిగా, తనతో పాటు కలిసి వెళ్ళొచ్చులే ఇంటికి అని చెప్పేసి వెళ్తాను. ఫోన్ అంట డైరెక్ట్గా. తనకి నేను వస్తున్నానని కూడా తెలియదు, ఇచ్చేస్తాడు ఫోన్ ఇట్లా. కానీ నా ఫోన్ అయితే చెక్ చేయడు. ఓకే. చెక్ చేసినా దాంట్లో ఏం ఉండదు. సరే, ఎప్పుడైనా కోపం వచ్చిందా తినపైన? వచ్చింది. కోపం రాకుండా ఎట్లా ఉంటుంది? 24 గంటలు ఒక పర్సన్. సరే, ఈ రోజు కోపం వచ్చిందా స్టూడియోకి వచ్చే ముందు? వచ్చింది. దేనికి? ఏదో ఒకటి అరుస్తూనే ఉంటా కదా నేను. ఓకే. నేను కుదురుగా కూర్చానబ్బా. మాట్లాడుతూనే ఉంటుంది. అదే నా సోది. ఇప్పుడు నువ్వు చెప్పేదల్లా సోది అంటుంది. అస్సలు కాదు. ఇంటర్వ్యూ మొత్తం సోది. అస్సలు ఇంటర్వ్యూలో అస్సలు సోది ఉండదు. ఇంటర్వ్యూ మొత్తం చూడండి. అట్లని కాదు శివ, లైక్ తిను అబ్బాయి, ఇంట్లో ఏ పని చేయలేదు. పర్టికులర్గా చెప్పాలా అది? ఈయన అబ్బాయి ఏ పని చేయలేదా? ఇంట్లో ఏ పని తెలియదు. Okay. అంటే ఇద్దరు అబ్బాయిలే కదా, మా అత్తమ్మనే చేసుకుంటుండే. నేను అమ్మాయి కానీ మొత్తం అబ్బాయి లెక్క పెరిగా. ఏ పని చేయ, నేను బట్టలు అంటులు గింటలు మనకేం కుదరదు. ఎవరిని కొట్టినామా, ఇక్కడికి స్పోర్ట్స్కి ఆటలు ఆడినామా సంథింగ్. మా దగ్గర ఏంటంటే గోళీలాట, ఒంగులు దుక్కులు ఇట్లాంటివి అన్నీ ఉంటాయి. అన్నీ వెళ్ళి ముక్కు మూతి వగలు కొట్టుకొని వస్తుండే అనమాట. సో నాకు పనులేం తెలియదు. నేను కూడా రిలేషన్షిప్కి వచ్చినాకే నేను నేర్చుకున్నా. నేనేంటంటే తిను నిదానంగా ఉంటాడు, నేను స్పీడ్ ఉంటా. సో దేన్నో కొట్టా నేను. ఇప్పుడు అది అందుకో అన్నాను అనుకో, తను లేచి వెళ్ళేలోపే అది నా దగ్గరికి వచ్చేయాలన్న మైండ్ సెట్ నాది. ఓపిక నశించిద్ది, నా ఓపిక తక్కువ అనమాట. దానికి కూడా నేను వచ్చేస్తాను. ఓకే. సరే, నేను క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, ఇది పర్సనల్గా తీసుకోవద్దు, ఓకేనా? కోపం వచ్చిద్దా? కోపం నాకు తెలియదు, అది నేను అడిగిస్తున్నా. అంటే మన ఇంటర్వ్యూలలో ఏదన్నా ఒకటి క్వశ్చన్ ఉంటుంది కాబట్టి ఆ క్వశ్చన్ అడుగుతున్నా. ఒకసారి నాకు నువ్వు ఫోన్ చేసినావు, ఫోన్ చేసి అయితే నాకు ఫోన్ చేసి సైకియాట్రిస్ట్ నంబర్ కావాలి, నువ్వు ఇంటర్వ్యూలు చేస్తున్నావు కదా అని అడిగినావు నన్ను. ఎందుకంటే లైక్ మ్యారేజ్ అయ్యి ఒక 1 year 2 years గ్యాప్ తీసుకున్నా, నాకు కొంచెం ప్రెగ్నెన్సీ మీద కొంచెం అవగాహన ఉండేది. ఓకే, నాకు అంటే ఇప్పుడు దాకా నేను ఒక బాయ్ లెక్క డ్రెస్ సెన్స్, బాడీ తీరు, నా బాడీ ఫిట్గా ఉండడం కానీ, ఇట్లా పిగ్మెంట్ ఇట్లా ఇదంతా ఇది లేకుండా మంచిగా ఉంటుండే. నేను అన్ని రోజులు లైక్ నా బాడీ ఒక ఫిట్గా చూసుకునేదాన్ని. సడన్గా ప్రెగ్నెంట్ అయిన తర్వాత బాడీ చేంజ్ అయిపోయింది. స్ట్రెచ్ మార్క్స్ కానీ, లైక్ బాడీ మజిల్ క్వాలిటీ మజిల్ తగ్గిపోవడం, అండ్ మూడ్ స్వింగ్స్ సరిగ్గా లేవు. చాలా గొడవలు అయినాయి నాకు ఈ ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయినాక. అంతకుముందు గొడవలు లేదు, ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయినాక చాలా గొడవలు అయినాయి. అంటే ఒక్కసారిగా మ్యారేజ్ అయింది, గ్యాప్ లేదు, ఏం లేదు. సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ప్లాన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేనేంటంటే నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. ఏంటిది? ప్రెగ్నెన్సీ దాన్ని. ఓకే. అంటే ఏంటంటే ప్రెగ్నెన్సీ వల్ల తన బాడీ అట్లా చేంజ్ అయింది కదా, అదే యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఇప్పుడు నేనేంటంటే దానివల్ల ఏమైతుందంటే మెంటల్ గా అప్సెట్ అయిపోతుంది. ఆ మూడ్ స్వింగ్స్ ఏవైతే ఉంటాయో తన మైండ్ తో చాలా గేమ్స్ ఆడేస్తుంది. దానివల్ల తను కంట్రోల్ చేసుకోలేకపోతుంది. కోపం కానీ, ఏడుపు కానీ, బాధ కానీ వెంటనే లేకుండానే వచ్చేస్తున్నాయి అన్నీ. ఇప్పుడు నేనేం థింక్ చేస్తానంటే, నా హస్బెండ్ ఉన్నాడు, అందంగా ఉన్నాడు, బాడీ ఉంది, అంత ఉంది, నేను అన్ని పోగొట్టుకోవాలా అన్న బుర్ర. కానీ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే ఆడవాళ్ళు అంటే మహిళలు మొత్తం ఇట్లా ఆలోచిస్తున్నారు. అంటే మీరు లేనిది సృష్టి ఉండదు, అవునా? అట్లాంటిది మీరు అట్టెట్లా ఆలోచిస్తారు నాకు అర్థం కాదు. నేను అట్లా అంటలేదు శివ. నాకు మదర్ అవ్వాలనేదే నా హ్యాపీనెస్ ఫస్ట్ నుంచి. నేను ఒక బేబీతో ఆ బేబీని ఎట్లా క్యారీ చేయాలి, ఆ యొక్క మెమొరీస్ ఏంటి, అమ్మ, అది నాకు చాలా ఇష్టం. నేను ఇప్పుడే కాదు, నేను ఎప్పటి నుంచో నాకు ఉంటుండే అనమాట. నేను అంటే నాకు పేరెంట్స్ లేరు, నేను ఒక పర్సన్ ఇలా పెళ్లి చేసుకోవాలి, నాకు ఫ్యామిలీ, నా బిడ్డ, అమ్మ నాన్న, ఇట్లా చిన్నప్పటి నుంచి ఉంటుండే. కానీ ఏంటంటే సడన్గా ఏమీ చూడకుండా సడన్గా జాబ్ రిజైన్ చేసేసి
సడన్గా పెళ్లి చేసుకొని సడన్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ ఆఫ్టర్ 3 monthsకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయి నా బాడీ చేంజ్ అయిపోయి డ్రెస్సెస్ ఇది అది ఫైనాన్షియలీ మ్యాటర్స్ నాకు బుర్ర పని చేయట్లేదు, ఏడుపు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. ఎప్పుడు నా బేబీ 5th monthలో కిక్ ఫీల్ అయిన తర్వాత నాకు డౌన్ అయిపోయింది. నేను నీకు కాల్ చేసింది కూడా కిక్ స్టార్ట్ కాకముందే. నేను నంబర్ కూడా సెండ్ చేసిన, అంటే మాట్లాడినో లేదు. అదే వాళ్ళు వస్తారు, ఇంటర్వ్యూకి వస్తారు, మాట్లాడదాం నేను అని చెప్పేసాను. కిక్ని ఫీల్ అయిన తర్వాత నాకు కొంచెం అనిపించింది బాడీ ఇప్పుడు కాకపోతే నేను ఎప్పుడైనా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటా, కానీ నేను ఒక 10 years తర్వాత అమ్మను కావాలనుకుంటా, అవ్వగలనా? లేదు. 10 years తర్వాత 20 years తర్వాత కూడా నేను బాడీ బిల్డర్ కావాలనుకుంటే అవ్వచ్చు, కానీ అమ్మని కాలేను. సో ఇవన్నీ ఎందుకు తినైతే ఇంకా ఇన్ కేస్ ఆ ప్రెగ్నెన్సీ క్యారీ చేసే ఇది దేవుడు బాయ్కే ఇచ్చున్నట్టయితే నేనే క్యారీ చేస్తుండే బుజ్జి, నీకు ఇంత సఫర్గా పెట్టేదాన్ని కాదు. నా హస్బెండ్ అన్నాడు, తను ఇప్పటికే అంటాడు అట్లా ఆలోచించకు, ఆ స్ట్రెచ్ మార్క్స్ ఉందిలే పోతాయి, నార్మల్ అయిపోతుంది, పింపుల్స్ అన్నీ పోతాయి, నార్మల్ అయిపోతాయి, ఆఫ్టర్ డెలివరీ నేను మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాను, నేను మళ్ళీ మంచిగా ఇది అయిపోతావు, ఏం ఆలోచించకు బుజ్జి అని డైలీ నాకు చెప్తాడు. సో నేను అందువల్లనే కాల్ చేస్తాను. ఆ టైంలో నేను ఎట్లా అంటే ఒక సైకో లెక్క బిహేవ్ చేసేస్తుండే తెలుసా. తనకైతే రోజు టార్చరే, ఏదో ఒక నాకు ఇదవుతుంది అదవుతుంది, ఎందుకు చేసావు, అది చేసావు, ఇది చేసావు. నాకు ఇంటికి రావాలనిపించలేదు బుజ్జి, నేను ఇంటికి రాను బుజ్జి. ఎంత ఓపిక కూడా ఏదో పాయింట్ దగ్గర ఇంకా 6కి నేను వెళ్తాను జాబ్కి, 2 వరకు అక్కడ ఉంటాను, మళ్ళీ బయట క్లాసెస్ ఉంటాయి, నేను ఇంటికి వచ్చేసరికి 9 అయిపోతుంది. నాకు టైం చాలా తక్కువ దొరుకుతుంది తనతో టైం స్పెండ్ చేసేది. టైం స్పెండ్ చేయడం కూడా గొడవ, అంటే విసుగు కోపం నాకు చిరాకు వచ్చేసేది. ఒక పాయింట్ దగ్గర వచ్చేసి ఏదో గుర్తొచ్చి midnight 1 o'clockకి కూడా నేను నిద్రపోయేటోని లేపి నువ్వు ఇది ఎందుకు చేసినావు అలా అయిపోయినా. నేను డాక్టర్తో నేను యాక్చువల్గా మంచోడు కాబట్టి భరిస్తుండదు, వేరే అయితే క్లయింట్ డాక్టర్ ఉన్నారు, డాక్టర్తో మాట్లాడితే ఆ ప్రెగ్నెన్సీలో నార్మల్ అవి ఆ మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అందులో పైగా ఇప్పుడు సడన్గా ఒకదాని మీద అంటున్నావు కదా నువ్వు నాతో, సో అది క్వైట్ న్యాచురల్, ఆ మెంటల్గా కొద్దిగా స్ట్రగుల్ అవుతుంటుంది, నువ్వు మోటివేట్ చేసుకోవాలి లేకపోతే కష్టము. సో అది కొద్దిగా పుష్ చేసి నువ్వు సపోర్ట్గా ఉంటే తను తొందరగా రికవర్ అవుతుంది. సో ఆయన చెప్పిన తర్వాత నేను కూడా స్లోగా నాకు కోపం వచ్చే దగ్గర కూడా నేను కంట్రోల్ చేసుకొని నేను కంట్రోల్ చేసుకొని ఇంకా స్లోగా దాన్ని పుష్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాను. ఓకే. సో మొత్తానికి కంట్రోల్ చేస్తున్నావు, ఆమె గొడవలు అవి క్రియేట్ చేసిన నైట్ 1 గంటకు లేచి ఇబ్బంది పెట్టిన కంట్రోల్ చేస్తున్నాడు. గొడవలు ఏం లేదు నా సైడ్ నుంచి, కంట్రోల్ చేస్తున్నాడు, నన్ను గుప్పెట్లో పెట్టుకుంటున్నాడు. నువ్వు ఆయన పెట్టుకుంటున్నావు, శివ ఏం లేదు. సో మొత్తానికి పెళ్లి చేసుకున్నారు, సో 3rd person కూడా రాబోతున్నారు మీ లైఫ్లోకి. సో హ్యాపీగా ఇట్లాగే ఉండాలి, మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత కూడా నువ్వు బాడీ బిల్డింగ్ చేయాలి, నేను వచ్చి ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తి నేను కోరుకుంటూ. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా అంటే మిమ్మల్ని చాలామంది ఫాలో అవుతారు, మీ వీడియోస్ చూస్తూ ఉంటారు, మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని అనుకుంటారు, అట్లాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? స్ట్రాంగ్గా ఉండమని చెప్తాను. అండ్ రిలేషన్షిప్ అన్నాక అన్నీ ఉంటాయి, హ్యాపీనెస్ అయితే ఒక్కటే అయితే ఎవరి రిలేషన్షిప్లో ఉండదు. ఈవెన్ దేవుళ్ళు శివ పార్వతులనే తీసుకుందాం, ఆది దంపతులు అంటారు వాళ్ళని, అంటే నాకు అంత తెలియదు, కొంచెం తెలుసు. వాళ్ళ మధ్యలోనే గొడవలు ఉన్నాయి. మనం మనుషులం, మన రిలేషన్షిప్స్లో గొడవలు ఉంటే ఇంకా మనం నార్మల్గా తీసుకొని సాయంత్రానికి కలిసిపోయి హ్యాపీగా ఉండాలని నేను అంటే లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని లవ్ చేసుకున్నా గొడవలు అయితే కామన్గా ఉంటాయి, కానీ అవి ఎక్కడ ఆఫ్ చేయాలి అని మాత్రం తెలుసుకోవాలి, అప్పుడే అన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. ఓకే. వీళ్ళైతే ఎప్పుడు ఆన్ చేస్తూ ఉంటారు, మనం ఆఫ్ చేయాలంటారు అంతేనా? ఎవరు ఆన్ చేసినా కూడా ఆ కంట్రోల్ని మాత్రం ఆఫ్ అవ్వాలి. ఓకే. ఇంటికి పోయినాక ఏమంటుందని భయం ఉందా? మేము అసలు ఏమీ అనుకోం శివ, నువ్వు మరి అంత ఇది చేస్తావు. దాని జస్ట్ కామెడీ, నువ్వు ఫ్రెండ్ కాబట్టి ఏదో నేను నార్మల్గా లేదు అట్లానే కాదు, మేము గొడవ ఆడుకుంటాం
ఓపెన్గా చెప్తున్నా, గొడవ ఆడుకుంటాం విత్ ఇన్ మినిట్స్, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. కానీ ఎంత బాగా మాట్లాడినావు తెలుసా, గొడవ ఆడుకుంటామన్నావు, గొడవ చేసుకుంటామనలే. సో అది మీ ఇద్దరు భార్య భర్తలకు ఉన్నది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.